ఒకసారి విస్తారంగా చర్చిద్దామని. ఎందుకంటే ఏ భక్తుల గురించి అయితే మనం ఈరోజు మాట్లాడదలుచుకుంటున్నామో అతను చాలా ఇంపార్టెంట్ డివోటీ. ఎందుకంటే తన ఒక జీవితంతోని మనము రిలేట్ చేసేయగలుగుతాం. ఎందుకంటే ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా కొందరు మనని అపార్థం చేసుకుంటారు. మేబీ మన తప్పు లేనప్పటికైనా వాళ్ళు మన గురించి తప్పుగా ఆలోచిస్తారు. అప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి, ఎవరైనా మనకి నిందిస్తే మనం ఎలా ఉండాలి, అండ్ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా భక్తి మార్గంలో ఎలా ముందుకెళ్ళాలి. ప్రతిసారి భక్తిలో మనకి ఎంకరేజింగ్ వర్డ్సే ఉంటుందని గ్యారంటీ లేదు. ఒక్కొక్కసారి మనకి అపార్థం చేసుకొని మనం ఎంత కష్టపడినా కూడా ఎవరైనా మనని తప్పుగా అర్థం కూడా చేసుకోవచ్చు. కానీ కూడా అదే ఉత్సాహంతో భక్తిని కొనసాగించాలి. అది ఈ భక్తుడు నేర్పించాడు. ఎందుకంటే తన జీవితం అలానే ఉంది. తన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అంటే అటు ఎవరి దగ్గర అయితే తను చాలా లాయల్గా ఉన్నాడు, తను కూడా తనకి ఎప్పుడు సందేహంతోనే చూస్తున్నాడు, ఇతను నాకు లాయల్గా ఉన్నాడా లేదా. అండ్ ఎవరి దగ్గరికి అయితే వెళ్తున్నాడు వాళ్ళు కూడా ఇతను ఎందుకు వచ్చాడు, ఇతను ఎలాంటి వాడని వాళ్ళు సందేహం పడుతున్నాడు. ఒక్కొక్కసారి మనకు అలా అనిపిస్తుందా మన జీవితంలోనే? ఇటు మెటీరియలిస్టిక్గా కూడా పోన్లే బాస్ని హ్యాపీ చేద్దామంటే వాళ్ళు హ్యాపీ అవ్వరు, ఇలా ఆధ్యాత్మికంగా కూడా ఏదైనా చేద్దామంటే ఇక్కడ కూడా అందలేక అసలు ఏమవుతుంది నా జీవితంలో. ఇది ఈ భక్తుడు ఒక కథ. అండ్ నాకెందుకు ఈ భక్తుడు చాలా ప్రియంగా ఉన్నాడంటే కృష్ణలీలలో అనేక లీలలు ఉన్నాయి. కొన్ని భగవంతుడు వెన్న దొంగలించడం, యశోదామాతకి ఆట పట్టించడం, అలాంటివి చాలా అందరికీ ఇష్టమైన. కానీ కొన్ని మన జీవితంలో ప్రాక్టికల్ సమస్యలు, అండ్ దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా భాగవతంలో ఎన్నో మంచి క్యారెక్టర్స్ ఉన్నారు. అండ్ ఇది కృష్ణలీల నుంచి మనం ఈరోజు మాట్లాడతాము. 10వ స్కందము. సాధారణంగా 10వ స్కందం అంటే అందరూ అంటారా మధురంగా ఉంటుంది, కానీ 10వ స్కందంలో కూడా నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉన్నాయి. ఎందుకంటే శ్రీమద్ భాగవతంలో మొత్తం 18,000 శ్లోకాలు ఉన్నాయి, 335 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో 90 అధ్యాయాలు 10వ స్కందంలో ఉంది. ఆ 90 అధ్యాయాల్లో కూడా మొదటి 40 అధ్యాయాలు వృందావన్ లీల, తర్వాత 40 అధ్యాయాలు ద్వారకా, హస్తినాపురం అక్కడ జరిగిన లీలలు, మధ్యలో ఉన్న 10 అధ్యాయాలు మథురా లీల. సో ఇక్కడ నుంచి కూడా నేర్చుకోవాల్సిన చాలా గుణపాఠాలు ఉన్నాయి. అండ్ ఈ అధ్యాయము ఒక వేరే దిశకి మనకి తీసుకువెళ్తుంది. ఎందుకంటే 10వ స్కందంలో ఇప్పుడు వరకు ఈ అధ్యాయం వచ్చే ముందు అధ్యాయాలన్నీ సమ్ డీమన్ లీలాస్ ఉన్నాయి. కృష్ణుడు ఈ రాక్షసుని చంపాడు, ఇలా అయ్యింది, అలా అయ్యింది. ఒక్కొక్కసారి అంటే ప్రత్యేకంగా నాకు కృష్ణుడు రాక్షసుని చంపిన లీలలు నాకు ఇష్టం ఉండదు, ఎందుకో ఏంటో మళ్ళీ. కానీ అది నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గానే చేసేస్తాను, తను ఎలా చంపేశారు. ఎందుకంటే మనకి కృష్ణుడిని అలానే చూడాలని ఇష్టం. అంటే ముద్దుగా, మృదుగా, అందరికీ చాలా మంచిగా స్నేహం చూపిస్తూ. అండ్ ఆ వెన్న దొంగలించిన రాస్లీల, కానీ అక్కడ కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ గోపీ గీత్లో కృష్ణుడు ఆ గోపికల్ని ఏడిపించడము. కానీ ఈ అధ్యాయంలో మనం చూస్తాము ఒక భక్తుడు తను ఎలా మథుర నుంచి ప్రయాణం చేస్తాడు వృందావన్కి కృష్ణుడిని తీసుకురావడానికి. అండ్ తన అనుభవించిన మనోభావాలు, తన ఆలోచనలు, తన జీవితంలో ఉన్న సమస్యలు. అండ్ ఈ అధ్యాయం ఎందుకు ఇంకా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఈ అధ్యాయం చివరిలోనే తను ఏదైతే చేరాలనుకున్నాడు, ఏదైతే చెందాలనుకున్నాడు తనకి వచ్చేస్తుంది. కానీ గోపి గీతలో చూస్తే మనము గోపికలు ఏడుస్తున్నారు. తర్వాత అధ్యాయంలో కృష్ణుడు వస్తారు. మనకి సుఖదేవ్ గోస్వామి చాలా సస్పెన్స్లో ఉంచుతారు. కానీ ఇక్కడ ఈ అధ్యాయంలో ఇక్కడే అతను ఒక కష్టము, అతను ఒక ప్రయాణము, అండ్ చివరికి తను చేరిన గమ్యము. సో అది చాలా చాలా అందంగా ఉంటుంది. అండ్ ఈ అధ్యాయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది ఒక ట్రాన్సిషన్. ఇప్పుడు వరకు మనం కృష్ణుడిని ఎలా చూసామంటే వెన్న దొంగలిస్తూ, వేణు వాయిస్తూ, గోపికలతో ఆట పట్టిస్తూ, ఆ గోప బాలకులతో ఆడుతూ ఒక రకంగా ఉన్నాడు. కానీ ఈ అధ్యాయం తర్వాత అంటే మనం ఈరోజు మాట్లాడతాం 38, 39, 40 అంతే అయిపోయింది. కృష్ణ ఈజ్ అవుట్ ఆఫ్ వృందావన్ అండ్ మళ్ళీ ఎప్పుడు తిరిగి రారు. సో ఈ 3 అధ్యాయం అంటే ఇంకా కంప్లీట్ ట్రాన్సిషన్. పల్లెటూరులో ఉన్న ఒక స్వీట్ బాయ్ ఒక పెద్ద నగరానికి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళి ఒక రాకుమారుడుగా బ్రతుకుతాడు. తను ఒక వేషధారణ మారిపోతుంది, తన చుట్టూ అన్నీ మారిపోతుంది. ఇప్పుడు వరకు తను ఏదైతే ఇక్కడ బ్రతికేవాడు అలాంటి జీవితం కాకుండా మెంబర్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ, పాలిటిక్స్, అడ్మినిస్ట్రేషన్, ఇది అది. ఎందుకంటే ఇప్పటి వరకు బృందావనంలో ఉన్నప్పుడు తను దేంట్లో ఇంటర్ఫియర్ అవ్వలేదు ఎక్సెప్ట్
గోవర్ధన్ పూజ ఇది చేయొద్దు నాన్నగారు అని చెప్పారు. అండ్ కోర్స్ ఆటలు ఆడుతూ ఉన్నప్పటికీ రాక్షసాన్ని చంపారు. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్రాన్సిషన్ తన జీవితంలో ఒక వేరే కృష్ణుడిని మనం చూస్తామన్నమాట. అందుకోసం చాలామంది డివోటీస్, స్పెషల్లీ గుజరాతీ డివోటీస్, వాళ్ళు అంటారు మాకు ఆ కృష్ణుడు తెలియదు, మాకు ఓన్లీ వృందావన్లో ఉన్న కృష్ణుడే తెలుసు. అందుకోసం మీరు చూస్తే గుజరాతీ వాళ్ళు వర్షిప్ చేసిన కృష్ణుడు కూడా లడ్డు గోపాల్ని వర్షిప్ చేస్తారు, రాధాకృష్ణుని వాళ్ళు వర్షిప్ చేయరు. ఎందుకంటే వాళ్ళు అంటారు మాకు ఆ కృష్ణుడు తెలియదు. అంటే రాధారాణి కృష్ణుడితో ఉంటారు, అది ఓకే, కానీ వాళ్ళకి ఆ చిన్న బాలగోపాలుడే తన బాలలీలలు. ఎందుకంటే తర్వాత వాళ్ళకి అనిపిస్తుంది తను చాలా కాంప్లికేటెడ్గా అయిపోయాడు, అందరిని ఏడిపించడం అలాంటివి అన్నీ చేసుకోవడం, వాళ్ళకి తన ఒక బాలగోపాలే ఇష్టం. సో ఇక్కడ మనం చూస్తాం 38, 39, 40 అండ్ ద మ్యాన్ ఇన్ క్వశ్చన్, ఎవరి గురించి అయితే మనం ఈరోజు ఒక 2 hours మాట్లాడతాము, అక్రూరా. ఆ అక్రూరుడు ఎలా కృష్ణుడిని తీసుకొని మథురా నుంచి వస్తాడు అండ్ కృష్ణుడిని తీసుకొని ఎలా బృందావన్ నుంచి కృష్ణుడిని ఎలా తీసుకొని మథుర వచ్చేస్తాడనమాట. సో ఆ ఫ్లో ఆఫ్ ద చాప్టర్ కూడా చాలా చాలా అందంగా ఉంది. అండ్ మన కోసం యాజ్ ఎ సాధుకాలు ఎందుకు ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అంటే, మన జీవితం ఒక గమ్యం గోలోక బృందావన్ వెళ్ళడం. సో గోలోక బృందావన్ వెళ్ళడానికి మన క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సో అక్రూరుడు భూలోక బృందావన్కే వెళ్తున్నాడు, కానీ గోలోకైనా బృందావన్ ఇస్ బృందావన్. సో తను ఈ భూలోక బృందావన్ చేరడానికి చేసిన ప్రయత్నాలు, చేరడానికి చేసిన ఒక ఆలోచనలు, అదంతా మనం నేర్చుకుంటే మన ప్రయాణం కూడా గోలోక బృందావన్కి చాలా సరళంగా కొనసాగుతుందన్నమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. అండ్ ఎస్పెషలీ నేను ఈరోజు ఈ చాప్టర్ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక కమెంట్రీస్ నుంచి మాట్లాడతాను. ఎస్పెషలీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మనందరికీ తెలుసు, 1600s ఆయన మన గౌడీయ సంప్రదాయాన్ని కాపాడడానికి చాలా కష్టపడారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు వీళ్ళందరూ వాళ్ళ ధామానికి వెళ్ళిపోయిన తర్వాత మన గౌడీయ సంప్రదాయాన్ని ఆయన బాగా రక్షించారు. సో ఆయన ఒక రుణం మనకి ఎప్పుడో ఉంది. అండ్ ఆయన రూపగోస్వామి రాసిన ఎన్నో రచనలు, పుస్తకాలు మీద ఆయన ఒక కమెంట్రీస్ ఇచ్చారు. అండ్ దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక కళలో వచ్చి నువ్వు పుస్తకాలు ఇంకా రాయాలని ఆయన ఆదేశించారు. సో ఆయన ఒక చాలా గొప్ప రసిక ఆచార్యుడు. ఎందుకంటే ప్రతి లీలకి ఆయన చాలా అందాన్ని, ఆయన ఒక చెప్పే విధానం, కమెంట్రీస్ చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని మన ఏంటంటే సింపుల్గా లీల అయిపోతుంది, ఇలా అయింది, కానీ ఆయన దాని లోపల రసాన్ని వేస్తారు. ఇలా కాదు, అలా యాక్చువల్గా ఆలోచించారు, ఇలా ఆలోచించారు. సో ఆయన భక్తులు కదా, ఆయన ఒక భావాలు అర్థం చేసుకోగలుగుతారు, భగవంతుడు ఏం ఆలోచిస్తున్నారు. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మనం మొదలు పెడదాము. సో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఒక కమెంటరీ నుంచి చదువుతున్నాం కనుక ఒక్కసారి ఆయన ఒక ప్రణామంత్రం చెప్పి మనం మొదలు పెడదాము. నేను చెప్తాను, మీరు అందరు నా వెనక ఒక్కసారి చెప్పండి. గౌడీయ రసికాచార్యం కవికూల శిరోమణిం విశ్వనాథ ప్రభుం వందే రూపానుగారసాశ్రయం. సో మనం దీని లోపల వెళ్ళే ముందు ఒక బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఇప్పటికి భగవంతుడి తాలూకా ఏజ్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 10 years, మేబీ 10 years ఫ్యూ మంత్స్ అనమాట. అండ్ మనకి తెలుసు ఈ కంసుడు అనేక రాక్షసాలని పంపిస్తున్నారు కృష్ణుడిని చంపడానికి, కానీ ఏమీ అవ్వట్లేదు, కృష్ణుడి వాళ్ళని చంపేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ డీమన్స్ని పంపించేశారు, ఏమీ అవ్వట్లేదు. చివరికి నారదముని అంటున్నాడు ఇది చాలా ఆలస్యం అయిపోతుంది, అతను ఒక రాక్షసాన్ని పంపించడము, కృష్ణుడు చంపడము, కానీ కృష్ణుడు ఇప్పుడు మథుర రావాలి కదా. సో దానికోసం ఏం చేయాలంటే కంసకి ఆ సీక్రెట్ ఓపెన్ చేసేస్తేనే బాగుందని తను ఏం చేస్తారంటే నారదముని ఒకరోజు తిన్నంగా కంస దగ్గరికి వెళ్ళిపోయి సభలోనే, అయ్యా ఒక మాట నీకు చెప్పాలి, నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటి? అసలు ఆ కృష్ణుడు ఉన్నాడు కదా బృందావన్లోనే, అతను యశోదపుత్రుడు కాదు, తను దేవకి పుత్రుడు, తను వసుదేవుడు నీకు మోసం చేశాడు. సో ఇలా అంతా జరిగింది. సో అప్పుడు కంస అనుకున్నాడు, అప్పటికే దానికి సందేహం అయితే ఉంది, ఎందుకంటే అందుకోసమే తను రాక్షసాన్ని పంపిస్తున్నాడు, కానీ ఇప్పుడు ఆ సందేహం కన్ఫర్మేషన్ అయిపోయింది. అప్పుడు వెంటనే కోపం చెంది వెంటనే ఆ కత్తి తీసుకొని పరిగెత్తున్నాడు, ఇంకా వసుదేవుని చంపేస్తాను, నన్ను మోసం చేశాడని. అప్పుడు నారదుని అంటాడు, తన్ని చంపేస్తే ఇంకేంటి లాభం, జరిగిపోయింది, ఇప్పుడు కృష్ణుడు అక్కడికి వెళ్ళిపోయాడు. అండ్ ఆకాశవాణి ఆ రోజు ఏం చెప్పిందంటే దేవకి తాలూకా అష్టగర్భం
కొడుకు మిమ్మల్ని చంపుతారు, వసుదేవ్ మిమ్మల్ని చంపుతారని చెప్పలేదు కదా, తన వెనక ఎందుకు టైం వేస్ట్ చేయాలి, కృష్ణుడిని ఎలా చంపుదాం దాని ప్రణాళిక వేద్దాం. అప్పుడు అతను అంటాడు, అవును మీరు నిజమైన నా శ్రేయో అభిలాషి, ఎంత మంచి మాట అన్నారు, అయితే నేను ఇప్పుడు ఒక ప్రణాళిక వేస్తాను, ఏం చెయ్యాలి కృష్ణుడికి. అప్పుడు వెంటనే తనకు ఒక ఆలోచన వస్తుంది, అయితే ఇంతవరకు రాక్షసాన్ని కృష్ణుడి దగ్గర పంపిస్తే తనకు ఒక హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంది, అంటే తన ఇంట్లో పంపిస్తున్నాను కదా బృందావన్కి, తనకు ఒక శక్తి వచ్చి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక్కొక్కసారి క్రికెటర్స్ అంటారు కదా, ఎవరికైతే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటే వాళ్ళు తప్పకుండా గెలిచే అవకాశం ఉండొచ్చు అని. అలానే తన దగ్గరికి పంపిస్తే తనకి అక్కడ అంతా నోన్ కదా అని ఈసారి ఏం చేస్తానంటే కృష్ణుడికి మథుర రప్పిస్తాను, అలా అది బాగుంటుంది. అప్పుడు వెంటనే తను ఒక మినిస్టర్స్ని అందరినీ పిలిచేసి వాళ్ళందరూ ఒక సభగా ఏం చేద్దామని. అప్పుడు వాళ్ళందరూ ఆలోచించారు, ఒక పని చేయండి, అక్రూర్ని పంపించండి, ఎందుకంటే అక్రూరు వాళ్ళకి రిలేటివ్ అవుతారు. సో రిలేటివ్ని పంపించి కృష్ణుడిని ఆహ్వానించండి. ఎలా ఆహ్వానిద్దాం, ఏదో ఒక వంక అంటే మనం ఏం చేద్దామంటే కాలభైరవ యజ్ఞం చేస్తున్నాము, లేదు ధనుర్యజ్ఞం చేస్తున్నాం, లేదు అలా కాదు, మేబీ ఒక కాంపిటీషన్ అని అనేక రకంగా అందరు సజెషన్స్ ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ ఏం చేద్దామంటే అన్ని రకాలుగా ఏర్పాట్లు చేద్దాం. కృష్ణుడు వచ్చినప్పటికైనా ఒక పిచ్చి ఏనుగు కువల్యపీడ తన్ని రెడీగా ఉంచుతాము, వచ్చిన లోపలే తన్ని చంపేస్తారు. మళ్ళీ అది చంపలేకపోతే కూడా తను ముందుకు వచ్చినప్పటికీ ఒక మల్లయుద్ధం ఏర్పాటు చేద్దాం. దాంట్లో మనం ముష్టిక, చానూర్ వీళ్ళందరినీ పిలిచేసి కృష్ణుడితోనే ఒక ఫైటింగ్ పెడదాం, తప్పకుండా వాళ్ళు కృష్ణుని ఎలా క్రష్ చేసేస్తారు. అండ్ ఇలా చేద్దాం అలా చేద్దాం అన్ని రకాలుగా ఆలోచించారు. ఓకే, ఫైనల్గా ఏంటంటే వాళ్ళు అక్రూర్ని పిలిచారు. ఇదంతా మనకి ముందు చాప్టర్స్లో వస్తుంది. అక్రూర్ని పిలిచేసి అప్పుడు మొత్తం ప్రణాళిక అక్రూర్తో చెప్తారనమాట. సో ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది, సో మేము ఇలా ప్రణాళిక వేస్తున్నాము, సో నువ్వు వెళ్ళి కృష్ణుడిని తీసుకురావాలి, ఇదిగో నీకోసం ఒక మంచి రథం ఏర్పాటు చేశాము, కొత్త రథం ఇప్పుడే కొన్నాను, ఈ కొత్త రథం తీసుకొని నువ్వు వెళ్ళు అండ్ కృష్ణని బలరాంని తీసుకొని వచ్చావు. సో ఇంకా అక్రూర్ ఒప్పుకుంటాడు. కానీ తన మనసులో అంటే తను భక్తుడు కదా, తను అనుకుంటున్నాడు, ఓ మంచి వార్త, అంటే సమయం దగ్గరకు వచ్చింది, ఇప్పుడు కృష్ణుడు వచ్చేస్తాడు, ఈ కంసని చంపేస్తాడు. కానీ మళ్ళీ తన మనసులో అనుకుంటాడు, ఇతను నన్ను పంపిస్తున్నాడు, చివరికి నేను కృష్ణుడిని ఎన్నాళ్ళ నుంచి అసలు నేను కృష్ణుడిని చూడలేదు, నాకు చూసే అవకాశం ఇస్తున్నాడు, నేను కూడా తనకి ఒక మంచి మాట చెప్పాలని కొన్ని మంచి మాటలు చెప్తాడు. మీరు ఏదేదో ఊహిస్తున్నారు, యాజ్ ఎ రాజుగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయాలని అనుకుంటున్నారు, మంచిదే, కానీ మన జీవితంలో ఏదైతే అనుకుంటామో ప్రతిదీ మనకి రాకపోవచ్చు, మనం ప్రతి సందర్భాల్లో సమభావం తెచ్చుకోవాలని అలా మంచి మాటలు చెప్పిన కంసకేం అర్థమవుతుంది, ఇతను ఏదో ఫిలాసఫీ చెప్తే ఓకే వెళ్తావు కదా అని అదే అంటున్నాడు. అదే ఇతను ఎలా చెప్పాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి వెన్ వీఆర్ టూ మచ్ కవర్డ్ బై అవర్ డిజైర్స్, వెన్ వీఆర్ టూ మచ్ కవర్డ్ బై మెటీరియల్ మోడ్స్ ఆఫ్ నేచర్, మనకి ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు మనకు అర్థం అవ్వదు. మనము ఒక కవరింగ్తోనే ఈ సత్వరజస్ తమో గుణాలు ఒక వాట్ యు సే ఒక ప్రభావంలో మనం ఉంటే యథాతథా వస్తువులు కనిపించదు. ఎవరు మంచిది చెప్పినా మన చెడుగానే అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆ ప్రభావంలో ఉన్నామన్నమాట. సో ఇతను ఏం చెప్పినా కూడా తను ఏం బుర్రకెక్కట్లేదు. అయితే నువ్వు వెళ్తావు కదా అంటే అవునండి వెళ్తాను అని అన్నారు. అయితే తొందరగా వెళ్ళు, ఆలస్యం చేయొద్దు. అయితే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, సాధారణంగా ఈ కంసుడికి చాలా అహంకారం ఉంది, తను అలా కూర్చుంటారు, వీళ్ళందరూ అలా మినిస్టర్స్ కూర్చుంటే అసలు వాళ్ళని పట్టించుకోడు. కానీ ఈసారి డోర్ వరకు వెళ్తున్నాడు, వెళ్ళండి అందరిని వెళ్ళండి పడుకోండి. అక్రూరు కూడా అయితే ఇంటికి వెళ్ళిపో, ఇంకా ఆలస్యం ఎందుకు, నువ్వు హ్యాపీగా వెళ్ళి పడుకో, అయితే ఒక పని చేయి, రథం కూడా నీ ఇంటికి తీసుకెళ్ళిపో. అప్పుడు అక్రూరు అంటారు, అవసరం లేదు, నేను రేపు పొద్దున వచ్చి ఇక్కడ నుంచి రథం తీసుకుని వెళ్ళిపోతాను. అలా కాదు, నా దగ్గర నుంచి రథం వెళ్ళకూడదు, వాళ్ళకి అక్కడ ఎలా ఇన్ఫర్మేషన్ రావాలంటే నువ్వు నీ ఇంట్లో నుంచి బయలుదేరావు, అప్పుడు మంచిగా అనుకుంటారు, నా దగ్గరకు వచ్చి రథం తీసుకుని వెళ్ళారంటే వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తుందని వాళ్ళు అనుకుంటారు అని అలా పంపించేశాడు. సో ఇక్కడ ఇంతవరకు అయ్యింది. ఆ లోపల ఏం చేశారంటే కేసి వ్యోమాసుర లాస్ట్ రాక్షసాన్ని పంపించేశాడు కృష్ణుడిని చంపడానికి. ఇటు అక్రూర్ని ప్రిపేర్ చేశాడు. అండ్ ఏ రోజైతే ఈ మాటలు వాళ్ళ మధ్యలో జరిగింది ఆ రోజు ఏకాదశి. అండ్ మరుసటి రోజు అనగా ఈరోజు మనకి నిన్నే కదా ఏకాదశి అయింది, ఈరోజు ద్వాదశి రోజు ఇతను ఇప్పుడు బయలుదేరుతారు. ఇక్కడ మన చాప్టర్ స్టార్ట్ అవుతుందన్నమాట. మనం మొదలు పెడదాము. శ్రీసుక ఉవాచ అక్రూరోపి చ తం రాత్రిం మధుపూర్యం మహామతి ఉసిత్వరథం అస్థాయ ప్రాయాయో నందగోకులం. సో ఇక్కడ ఇప్పుడు సుఖదేవ్ మహారాజ్ అంటున్నారు, రాత్రంతా మథురాలో పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అక్రూరు ఈ కొత్త రథం మీద కూర్చొని నందగోకులానికి వెళ్ళడానికి తయారైపోయారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ కమెంటరీలో అంటారు, రాత్రి అంతా అక్రూరు పడుకోలేదన్నమాట, నిద్ర పట్టట్లేదు, ఇటు అటు అసలు నేను
నిజంగా వెళ్తున్నానా, నేను ఫైనల్గా కృష్ణుడిని చూస్తానా, అసలు నేను ఎప్పుడో నుంచి నేను అనుకున్నాను నేను ఒక్కసారి కృష్ణుడిని చూడాలి చూడాలి చూడాలి. చివరికి ఆ రోజు నా జీవితంలో వచ్చేసింది, రేపు నేను భగవంతుని ముఖాముఖి చూస్తానా అని అలా చెప్తూ రాత్రంతా భగవంతుడు నామాలు తీసుకుంటాడు. అయితే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు, ఎలాగో అది ఏకాదశి రాత్రి మనం జాగరణ చేయాలి, తనకి మంచి జాగరణ అయిపోయింది. కానీ మరుసటి రోజు తను ఎంత తొందరలో ఉన్నాడంటే పారాయణ కూడా చేయలేదు. మామూలుగా ఏకాదశి మరుసటి రోజు మనం పారాయణ టైం పర్ఫెక్ట్గా చూసుకుంటాం, పారాయణ చేయకుండా కూడా తను ఇంకా ఆలస్యం చేయకుండా ఫటాఫట్గా స్నానం చేసేసి రథం మీద ఇంకా బయలుదేరిపోయాడనమాట. సో వెళ్తూ వెళ్తూ దారిలో తను ఒక ఆలోచనలు ఏమున్నాయి చూడండి. గచ్చన్ పతి మహాభాగో భగవతి అంబుజేక్షణ భక్తిం పరం ఉపాగత ఏవం ఏతద్ అచింతయాత్. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ అంటున్నారు ఇంకొక కమెంటరీలోనే, ఎందుకు ఎంత తొందరపడిపోయాడు అక్రూరు, ఓకే నిదానంగా వెళ్ళొచ్చు కదా, తనకి ఎవరు అర్లీ మార్నింగ్ వెళ్ళిపోమని చెప్పలేదు. ఆరామ్సే పారాయణ చేసి ఏకాదశి మరుసటి రోజు మనకి ఎలా ఉంటుంది, ఆ బ్రేక్ఫాస్ట్ ఎక్కడా అని అందరూ ఫస్ట్ వెయిటింగ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కదా, ప్రతి టెంపుల్లోనే ఏకాదశి తర్వాత నెక్స్ట్ డే ఫీస్ట్ 100% పన్నీర్ సబ్జీ ఉంటుంది మెనూలోనే. సో అందరు కానీ బ్రేక్ఫాస్ట్ తీసుకుని నిదానంగా వెళ్ళొచ్చు. వెళ్ళమన్నాడు కానీ వెంటనే ఒక్క నిమిషం వెయిట్ చేయకుండా అని చెప్పలేదు కదా. తను ఎందుకు అలా చేశారంటే దాని వెనక ఒక కారణం ఉందని చాలామంది వైష్ణవ ఆచార్య దీని గురించి చాలా వివరంగా చెప్పారు. అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ కంస తాలూకా మనసు ఎలా ఉందంటే నిమిషానికి మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఏమైందంటే కంస దేవకి వసుదేవుని చాలా ఏమంటారు చాలా రెస్పెక్ట్తోని గౌరవంతో వాళ్ళు పెళ్ళైన వెంటనే రథం మీద వాళ్ళని కూర్చోపెట్టి తనే రథసారథిలాగా తీసుకుని వెళ్తున్నాడు. ఎంత ప్రేమతో ఎంత గౌరవంతో. మరుసటి నిమిషం ఎప్పుడైతే ఆకాశవాణి అయింది ఆ దేవకిని జుట్టు పట్టుకొని లాగి ఇంకా చంపేస్తానన్నాడు. మరుసటి నిమిషం ఎప్పుడైతే వసుదేవ్ అన్నాడు, దేవికి నీకు ఎందుకు చంపుతావు, పిల్లలు పుడతారు కదా పిల్లల్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తానంటే అది నిజమే అని వదిలేశాడు. అచ్చా మొత్తం మీద ఎప్పుడైతే మొదటి అబ్బాయి పుట్టాడు తీసుకొని వచ్చారు, ఆ అబ్బాయిని చూసి అయ్యో పాపం నేను ఎందుకు చంపాలి, 8వ పుత్రుని 8th బాయ్ కదా 8th బాయ్ని చంపుతానని మళ్ళీ వెనక్కి ఇచ్చేసాడు. మళ్ళీ నారదముని వచ్చి ఏదో ఒకటి ఫీడింగ్ చేసి లేదు చంపేస్తాను మళ్ళీ పట్టుకున్నాడు. సో నిమిషంకి మారిపోతుంటాడు. అండ్ ఎప్పుడైతే మొత్తం మీద 8వ అబ్బాయి ఇప్పుడు పుట్టాలి, కానీ తనకి ఏం అర్థమైందంటే అబ్బాయి కదా అమ్మాయి పుట్టింది ఏంటి, ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్చేంజ్ చేస్తారు గోకుల్కి వసుదేవ్ వెళ్ళి. అప్పుడు అమ్మాయిని చూసి ఈ అమ్మాయిని ఏం చంపుతాను, నా భయంతో జెండర్ చేంజ్ అయిపోయింది ఏంటి, అసలు అంత భయమా నేనంటే అని తను అనుకుంటాడు మనసులో. ఆ పోన్లే కానీ అయ్యో ఆవిడెందుకు వదిలేయాలి, ఏదైనా చంపేద్దామని అనుకుని ఎప్పుడైతే అలా విసిరాడు గోడకి కొట్టేసి చంపుదామని, అప్పుడు మనకి తెలుసు ఎలా ఈ యోగమాయ ఎగిరిపోయి ఏంటి కంస నువ్వు నన్ను చంపుతావు ఏంటి, నీకు చంపేవాడు ఆల్రెడీ పుట్టాడని. అప్పుడు ఇంకా వెంటనే అనుకున్నాడు ఇంత కష్టపడాను కానీ నాకెవరైతే చంపుతాడో తను వేరే వాళ్ళకి పుట్టి ఉంటాడేమో, నేను అనవసరంగా ఈ వసుదేవ్ దేవిని ఇంత ఇబ్బంది పెట్టానని వెంటనే వాళ్ళ క్షమాపణ అడిగి కాలు మీద పడిపోయి అయ్యా ఈ కర్మాలు అలా ఉంటాయి ఒక్కొక్కసారి ఏం చేయగలుగుతాం, నేనైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు కానీ నువ్వేం అనుకోవద్దులే జరిగిపోయింది ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండండి. నేను వెంటనే వాళ్ళని తీసేసి మంచిగా రాజమహల్లో పెట్టేశారు, క్షమాపణ అడిగాడు. ఇప్పుడు మళ్ళీ నారదముని చెప్పినప్పుడు కత్తి పట్టుకుని వెళ్తున్నాడు వసుదేవుని చంపడానికి. సో అందుకోసం ఈ అక్రూర మనసులో అనుకున్నాడు వద్దొద్దు ఈ కంసని నమ్మలేము, ఇగో ఇప్పుడే చెప్పాడు రేపు వెళ్ళు, మళ్ళీ తన మైండ్ చేంజ్ అయ్యి నువ్వు కాదు తను వెళ్ళాలి ఇతను వెళ్ళాలని ఏదైనా చెప్పొచ్చు, తను మనసు మార్చే ముందు నేను వెళ్ళిపోవాలి అని తను రెడీ అయిపోయాడు. అయితే మనం ఇక్కడ ఒకటి గమనిస్తే ఈరోజు ఈ అక్రూర కథ నుంచి మనం చాలా గుణపాఠాలు తీసుకుంటాం. డివోటీస్ అందరు బాగా ఆలకించండి అండ్ రాసుకోండి. మొదటి గుణపాఠం ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే కంస ఒక మనస్తత్వం ఎలా ఉందంటే హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సేబుల్ అండ్ హీ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్. అంటే తను ఎవరికైనా ప్రభావాన్ని చూపించగలుగుతాడు అండ్ తను కూడా చాలా త్వరగా ప్రభావితుడైపోతాడు. సో ఇప్పుడు తనకి ఎవరైనా చెప్తే తను ప్రభావితుడైపోతున్నాడు, నిజమే అలా అయినా తను కూడా ఎవరికైనా ప్రభావితం చేయగలుగుతున్నాడు. కరెక్ట్. సో అలానే నిజంగా చెప్పాలంటే మన మనసు కూడా కంసలాగానే ఉంది, మనం చాలా త్వరగా ప్రభావితులైపోతాము అండ్ మనం కూడా మన మాటలతో ఎవరికో ప్రభావితం చేయడానికి కూడా చాలా మనకి ఆ నిపుణత ఉంది మనలో కదా. ఇప్పుడు ఎవరైనా ఒక మంచి మాటలు అంటే మనం వెంటనే ప్రభావితులు అయిపోతాం, బాగానే చెప్పారు కదా నిజమే మనం భక్తి చేసుకోవాలి. అలానే మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత ఇంకెవరు అంటారు భక్తి ఏంటి నువ్వు జాబ్ సరిగ్గా చూసుకుంటే కరెక్టే కదా నేను నా జాబ్ సరిగ్గా చూసుకొని నా పని నేను చేసుకొని నాకెందుకు భక్తి తర్వాత చేద్దాంలే ముసలితనం చెందినప్పుడు అంటే మనం ఏంటంటే తొందరగా ప్రభావితులు అయిపోతాం. అలా అయినా మనం మాటతో చాలామందిని ప్రభావితులు కూడా చేస్తాం.
ఎవరైనా మంచి మార్గంకి వెళ్ళిన వాడిని కూడా ఒక్కొక్కసారి మనం లాగుతామే, అంత ఎక్కువ చేసే అవసరం లేదులే, ఇంత చాలే అని మనం కొన్ని చేస్తాం. సో మన మైండ్ కూడా అలానే ఉంది. సో అలాంటి మనసు ఏదైతే ప్రభావితం అయిపోతుంది, ప్రభావితులు చేస్తుంది, అలాంటి మనసుని ఏం చెయ్యాలంటే ఎక్కడైతే మనసుకి మంచి ప్రభావాలు దొరుకుతాయి, అట్మాస్ఫియర్, అలాంటి మంచి అసోసియేషన్లో ఉంచాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ గుణపాఠం ఏంటంటే కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ గుడ్ అసోసియేషన్. మంచి సాంగత్యంలో మిమ్మల్ని మీరు ఉంచండి. సో ఎప్పుడైనా మనం మంచి సాంగత్యంలో ఉంటే ఏంటంటే ఆ మంచి మాటలు విన్నప్పటికీ మనకు కూడా ఆ ప్రోత్సాహనం, అవును నిజమే నేను భక్తి చేయాలి, ఎస్ నేను భక్తిలో ముందుకు వెళ్ళాలి, ఎస్ నా సాధనకి నేను ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఈ మెటీరియల్ వల్ల అంత టెంపరీగా ఉండి భగవంతుడు ఒక భక్తియే మోస్ట్ ఇంపార్టెంట్ అని. సో అందుకోసం ఫస్ట్ లెసన్ మనం ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు మంచి సాంగత్యంలో మనము ఉండాలి. ఇప్పుడు ఏం చూస్తున్నాం మనము, సెకండ్, ఇప్పుడు ఇతను మాట్లాడడం మొదలు పెడితే మీరు ఆశ్చర్యపోతాడు, ఎంత గొప్ప భక్తుడుగా మాట్లాడతాడు. కానీ మనకు ఒక చిన్న సందేహం రావచ్చు. ఇందాకనే మీరు అన్నారు మాతాజీ, కంస అక్రూరతోని మొత్తం ప్రణాళిక చర్చించాడు, ఇలా చేద్దాం అలా చేద్దాం, ముష్టికాతో చాణుడితో చంపేద్దాం, ఇదా అలా. అంత వినిన తర్వాత కూడా అక్రూరు వెళ్ళిపోతున్నాడు. ఎందుకు తను ఒక్కసారి కూడా అనిపించట్లేదా, అయ్యో నేను ఏం చేస్తున్నాను, ఇది పెద్ద కాన్స్పిరెన్సీ కదా కృష్ణుడు అగెయిన్స్ట్. కానీ చూస్తే గొప్ప భక్తుడుగా మాట్లాడతారు, కానీ చేసిన పని అయితే భక్తుడిలాగా లేదు కదా. సో ఇక్కడ నుంచి నేర్చుకోవాల్సిన ఇంకొక గుణపాఠం ఏంటంటే ఎప్పుడైతే ఎవరైతే సత్వగుణంలో ఉంటారో, సత్వగుణంలో ఉన్న వాళ్ళ ఒక లక్షణం ఏంటంటే వాళ్ళు ఏదైతే గమనిస్తారో, ఏదైతే మూల్యాంకనం చేస్తారో ఆ రెండుని విడిగా వేరుగా చూసే సామర్థ్యం ఉంటుంది. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే అబ్జర్వేషన్ అండ్ ఎవాల్యుయేషన్, ఆ రెండు వస్తువుల్ని వేరుగా చూసే సామర్థ్యం వాళ్ళలో ఉంది. ఆ డిస్క్రిమినేషన్ వాళ్ళు చేయగలుగుతారు. మనకు ఆ డిస్క్రిమినేషన్ ఉండదు. మనం ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా చూసామనుకోండి, ఎక్కువగా తింటున్నాడు, మనం వెంటనే ఇదేంటి అతను భక్తుడుగా ఉన్నప్పుడు ఎంత తింటున్నాడు, అసలు సెన్స్ కంట్రోల్ అనేది లేదు, ఎంతలాగా ఇంద్రియ భోగాలు అంటే మనం ఏంటంటే ఏదైతే గమనిస్తామో వెంటనే దానికి ఒక పెద్ద కంక్లూజన్, దాని ఒక మూల్యాంకనం చేసేస్తాం, దానికి ఒక న్యాయం, ఇదే కరెక్ట్ అని చెప్పేస్తాం. కానీ ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళు ఒక లక్షణం ఏంటంటే లేదు, ఇది నేను చూశాను, ఇది నేను ఆలోచిస్తున్నాను, చూడడం నేను చేసిన ఆలోచనకి వ్యత్యాసం ఉంది, నాకు తెలియదు వెనక స్టోరీ ఏంటి, ఇతను ఎందుకు ఇంతలాగా తింటున్నాడు. బహుశా 48 hours బృందావన్ నుంచి ట్రైన్ జర్నీ చేసి వచ్చి ఉంటాడేమో, 2 days నుంచి తినలేదని అంతలాగా ఆకలి అయిపోయిందేమో, మేబీ హెల్త్ ఇష్యూ ఉందేమో, మేబీ ఏదైనా సమస్య, మనకు తెలియదు కదా. మన ప్రాబ్లం ఏంటంటే మనం ఎవరికైనా చూస్తే అంతే, ఫినిష్, డిసిషన్, కంక్లూజన్, వెంటనే లేబుల్ రాసేసి వాళ్ళ హెడ్ మీద పెట్టేస్తాం. ఇతను లేజీ, ఇతను యాంగ్రీ, ఇతను ఇలా, ఇతను జెలసీ, ఇతను ఎన్వీ, ఇతను ఇలా, ఫినిష్ అయిపోయింది. కానీ వెనక రీజన్ ఏంటి ఒకసారి కూడా మనం అది ఆలోచించము. దట్ మీన్స్ మనం సత్వగుణంలో లేము. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు అది అలా కంక్లూజన్ పెట్టరు. ఆల్వేస్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఏదో కారణం ఉండొచ్చు. రైట్. నా ఒక జీవితంలో నేను చాలాసారి మీతో షేర్ చేశాను స్వ అనుభవం, ఎలా నేను సత్వ మోడ్లో లేకుండా పని చేశాను. ద్వారకా వెళ్ళాము దర్శనంకి, దర్శనంకి వెళ్ళినప్పుడు లైన్లో ఉన్నప్పుడు దర్శనం అవుతూ ఉంటే పక్కనే ఒక మాతాజీ ఉన్నారు, ఆవిడ పోలీస్ డ్రెస్లో ఉన్నారు. అందరినీ మనకి బాలాజీలో ఎలా తరిమేస్తూ ఉంటారు కదా, జరగండి అని చెప్తుందనమాట. సో నాకు అలా జరగండి చెప్పినప్పటికీ ఏం చూశానంటే, ఓకే చాలా రష్ ఉందంటే జరగండి చెప్తే బాగానే ఉంది, కానీ వెనక అంతమంది ఏం లేదు. కానీ కూడా ఆవిడ నాకు జరగండి చెప్పినప్పటికీ ఎన్ని రకాలుగా ఆవిడ గురించి ఆలోచించేశాను నేను నా మనసులో. ఈవిడికి భక్తి లేదు, ఈవిడికి మాట్లాడే విధానం తెలియదు, అసలు వీళ్ళు ఎందుకు అలా పోలీస్ వాళ్ళని పెట్టుకోవాలి, భక్తుల్ని పెడితే వాళ్ళకి ఆ వినయం ఉంటుంది ఎలా మాట్లాడాలి అని, ఈవిడ ఇలా ఉంది అలా ఉంది అని ఏదేదో ఆలోచనలు వచ్చేసింది నాకు ఆవిడ గురించి. ఎందుకు ఇలా బిహేవ్ చేసింది, ఆవిడ ఏం చేయలేదు, నన్ను కొంచెం గట్టిగానే జరగండి అనేసరికి ఎన్నో విషయాలు అనుకున్నాను. ఈవిడికి భక్తి లేదు, ఇది లేదు అది అనుకున్నాను. ఆ రోజు సాయంత్రం ఏమైంది, మన యాత్రలో వచ్చిన డివోటీస్ అందరూ వెళ్ళిపోయారు. అండ్ నేను ప్రభుజీ జామ్నగర్ నుంచి ఫ్లైట్ తీసుకోవాలని మేము ఆ రోజు రాత్రి ఉండిపోయాం. సాయంత్రం శయన దర్శనంకి వెళ్ళాం. శయన దర్శనం వెళ్ళినప్పటికీ ఆ లేడీ ఎవరైతే ఆ పోలీస్ యూనిఫామ్లో ఉంది, ఆవిడ ఇప్పుడు సివిల్ డ్రెస్లో ఉంది, ఆవిడ డ్యూటీ అయిపోయింది. అండ్ ఆవిడ వెనక ద్వారకాధీష్ని చూస్తూ ఏడుస్తుంది, కళ్ళల్లో నీరు వస్తున్నాయి.
అప్పుడు నాకు అనిపించింది, నేనేదేదో అనుకున్నాను, ఈవిడికి భక్తి లేదు, ఇది లేదు, అది, కానీ ఆవిడలో భక్తి ఉంది. సో అప్పుడు నాకు వెంటనే నా తప్పు అర్థమైంది అని నేను అంతలాగా ఆలోచించేసాను ఆవిడ గురించి. కానీ మేబీ అప్పుడు నేను అనుకున్నాను, అసలు నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు ఇవ్వలేదు, ఆవిడ నాతో అలా గట్టిగా ఎందుకు మాట్లాడి ఉంటుందంటే మేబీ ఆవిడ ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి, అంటే నన్ను అలా చెప్పినప్పటికైనా కనీసం వెనక వాళ్ళు ఒక హెచ్చరిక, అలా చేయకూడదు, అలా నిలబడకూడదు, చాలామంది ఉంటారు కదా లైన్లో, కొంచెం గబగబా కదిలితే అందరికీ దర్శనం అవుతుంది అని ఎన్నో రీజన్స్ ఉంటాయి కదా. మనం ఒక డివోటీ మనతో మాట్లాడారు, ఒక రకంగానైనా బిహేవ్ చేశారంటే మనం 100 బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ ఇవ్వాలి. అలా ఎందుకు చెప్పి ఉంటారు, మేబీ అలా ఏదైనా, మేబీ నా కర్మ, మేబీ ఆవిడ మూడు బాగాలేదు, మేబీ అలా ఏదైనా, మేబీ సందర్భం అలా ఉంది, మేబీ నా ద్వారా వేరే వాళ్ళకి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు, ఇలా అలా ఒక 100 ఇది ఇవ్వాలి మనం ఒపీనియన్స్. వెంటనే దానికి ఒక స్టాంప్ వేసేయకూడదు. నేను చేసిన తప్పు అది. వెంటనే ఆవిడ మీద స్టాంప్ వేస్తాను, ఇటు భక్తి లేదు, మాట్లాడడం ఎలా మాట్లాడాలో తెలియదు. కానీ అప్పుడు అర్థమైంది, వీ డోంట్ నో వాట్ ఈస్ ద సిచ్యువేషన్, ఎందుకు ఇలా మాట్లాడి ఉంటుంది, ఎందుకు ఇలా ప్రవర్తించి ఉంటుంది. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎవరికైనా జస్ట్ వాళ్ళ ఎక్స్టర్నల్ బిహేవియర్తోనే వాళ్ళకి మనం జడ్జ్ చేయకూడదు. నిన్న నేను ఎత్తిన భారత సేవలో ఆ మాట నేను చెప్తూ ఉన్నాను, డోంట్ కమ్ టు పర్మనెంట్ కంక్లూజన్స్ బికాస్ ఆఫ్ టెంపరీ సిచ్యువేషన్స్. టెంపరీ ఏదైనా జరిగింది, దానికి ఒక పర్మనెంట్ కంక్లూజన్కి మనం వచ్చేస్తాం. మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అక్రూర్ అది ప్లాన్ విన్నాడు, మనం ఒక పర్మనెంట్ కంక్లూజన్ అయితే హీఈస్ ఆల్సో కో కాన్స్పిరేటర్. తను కూడా కంసతోనే ఉన్నాడా ఏంటి, ఇప్పుడు గొప్ప గొప్పగా భక్తుడుగా మాట్లాడతాడు, ఇప్పుడు మీరు ముందుగా చూస్తాడు, కానీ తను కూడా ఒక ప్రణాళిక ఉందా ఏంటి అని మనం జడ్జ్ చేస్తాము. వీ షుడ్ నాట్ డూ దట్. ఆల్వేస్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్. భక్తి జీవితం అందుకోసమే కదా మనం వైష్ణవ అపరాధం చేసేస్తాం, మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వము. ఎప్పుడు మనం చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎవరి మీదనే మనం ఎటువంటి జడ్జ్మెంట్ పాస్ చేయకూడదు. ఆల్వేస్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్స్. అండ్ ఒకవేళ నిజంగానే అలా అయినా కూడా దాన్ని మర్చిపోయే, లేదంటే దాన్ని ఈజీగా తీసుకునే సామర్థ్యం మనలో ఉండాలి. దట్ ఈస్ అ క్వాలిటీ ఆఫ్ సత్వగుణ. ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్ళతో ఎవరైనా చెడు ప్రవర్తించినా కూడా వాళ్ళు మర్చిపోతారు కూడా ఈజీగానే. అది ఎప్పుడు జరిగింది? కానీ రజగుణంలో ఉంటారు, వాళ్ళతోనే ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తే అన్నీ బ్రేక్ చేసేస్తాను, నాతో అలా ఎందుకు బిహేవ్ చేశారు, హౌ డేర్. తమోగుణం ఉన్నవాళ్ళు, నాతో అలా బిహేవ్ చేస్తారా, నేను కూడా ఏదో చేస్తాను, వదలను, రివెంజ్ తీసుకుంటాను. డిఫరెంట్ క్వాలిటీస్ ఆఫ్ డివోటీస్. కానీ అదే డివోటీస్ అనేది అది ఎప్పుడు అయింది అసలు గుర్తుండదు. దే విల్ బీ లైక్ చైల్డ్ లైక్ కాన్షియస్నెస్ అనమాట. ఏం చెప్పినా కూడా అవునా నాతో చెప్పారు, అది ఎప్పుడు చెప్పారు, ఎవ్రీథింగ్, బికాస్ ఫర్ దెమ్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ కృష్ణ. అందుకు మనం ఎందుకు మంచిగా చాంటింగ్ చేయలేకపోతున్నాం, మనం ఎందుకు మంచిగా శాస్త్రాల్ని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకోలేకపోతున్నాం? ఎందుకంటే పనికిమాలిన వస్తువులు బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇతను నాతో ఇలా మాట్లాడారు, అరే తను ఒక్కసారే మాట్లాడారు, నువ్వు 100 సార్లు దాన్ని గుర్తుపెట్టుకుంటున్నావు, నిన్ను పెయిన్ ఇస్తున్నావు అనమాట. ఇలా చెప్పాడు అలా అవుతుంది కదా, చాలామందికి అలా అవుతుంది కదా. నా బాస్ నాతో ఇలా ఎందుకు మాట్లాడు, అలా ఎందుకు చెప్పాలి నా గురించి, అలా ఎందుకు. కమ్యూనిటీలో అయితే రెగ్యులర్గా అలా అవుతూనే ఉంటాయి, కంప్లైంట్స్ టెంపుల్లో వస్తూనే ఉంటాయి. ఆ డివోటీ ఎలా చెప్పాడు మాతాజీ, అతను అలా చెప్పాడు, ఇలా అలా చెప్పాడు. ఇంకా నాకు స్కూల్లో కూడా రెగ్యులర్గానే మా కోఆర్డినేటర్ చెప్తారు, అదే మేడం ఆ టీచర్ ఆ రోజు అలా చేశారు కదా, అది నాకు గుర్తుందా, అది ఎప్పుడు చేసింది, మతే మర్చిపోయారా, నేను మొన్న మీకు చెప్పానా అమ్మ, నాకు అలాంటివి గుర్తుండు, ఏదో అయిపోయిందా, జరిగిందా, మర్చిపోయింది. సో డివోటీస్ ఎలా ఉంటారంటే ఒక నిమిషం కోపం అయినా కూడా మరుసటి వాళ్ళే మర్చిపోతారు, ఎవరిని ఎప్పుడు ఏం చెప్పాను అంత ఆలోచన. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒక ఉద్దేశం ఎలా ఉంటుందంటే హౌ టు హెల్ప్ దిస్ పర్సన్, తను ఎలా రెక్టిఫై చేయాలి, తను ఎలా మంచిగా హెల్ప్ చేయాలి. కానీ వాళ్ళ వెంజన్స్తో మాట్లాడరు, తిని నేను ఎలా అవమానించాలి. భక్తుడు అలా మనసులో కూడా ఉండదు కదా, సింపుల్ పీపుల్ ఏదైనా చెప్తారు. సో అలానే వీ హ్యావ్ టు బి దట్ కైండ్ ఆఫ్ చైల్డ్ లైక్ కాన్షియస్నెస్ అనమాట. ఓకే ఫైన్, ఫర్గెట్ ఇట్. ఇంకా వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ ఇన్ అ హ్యాపీ మూడ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. కానీ ఇఫ్ యూఆర్ ఇన్ రజసిక్ అండ్ తమసిక్ మనం మర్చిపోలేం. ప్రతిదీ అలా గుర్తుపెట్టి దాన్ని మళ్ళీ దెన్ ఇట్ బికమ్స్ స్టేల్. అప్పుడు మన మైండ్ నుంచి స్మెల్ వస్తుంది కదా. ఏదైనా తినే వస్తువులు చాలా రోజుల వరకు ఉంచేస్తే ఫ్రిడ్జ్ అంతా కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఏదైనా వస్తువు మనం మనసులో కూడా చాలా రోజులు ఉంచేస్తే మన నుంచి చెడు వాసన వస్తుంది. అప్పుడు మనం జపం చేసినా, విగ్రహ సేవ చేసినా భగవంతుడు అనుకుంటాడు ఇతని నుంచి చాలా వాసన వస్తుంది అనమాట. వీ షుడ్ బీ లైక్ చైల్డ్. అయిపోయింది, ఓకే ఫినిష్, నౌ ఐ వాంట్ టు బీ ఎ క్లీన్ మైండ్ ఫర్ కృష్ణ అండ్ మై గురు, ఆల్వేస్ హ్యాపీ అనమాట. సో
వై ఐఎమ్ టెల్లింగ్ యూ మై ఓన్ ఇన్సిడెంట్, ఎందుకంటే ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. మనం ఎవరికైనా చూసేసి వీ మే జడ్జ్ సో మెనీ థింగ్స్ ఇలా అలా, కానీ వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఇక్కడ మనం అక్రూర్ని చూసినా కూడా వీ మే థింక్ ఈ అక్రూర్ ఏంటి ఇలా ఉన్నాడు అని. సి దెర్ ఆర్ 3 థింగ్స్. వీ డోంట్ హ్యావ్ టు బికమ్ సెంటిమెంటల్, నైదర్ వీ నీడ్ టు బికమ్ హాస్టైల్, వన్ నీడ్స్ టు బి వెరీ న్యూట్రల్. మనం ఒక్కొక్కసారి చాలా సెంటిమెంటల్ అయిపోతాము. ఓ మనం ఎవరిని భక్తులు చూసినా మీరు ప్యూర్ డివోటీ, మీరు ఏం చేసినా కరెక్టే, లేదంటే చాలా హాస్టైల్ అయిపోతారు. ఇతనేంటి ప్యూర్ డివోటీ, ఇతనేంటి నాకు ఇలా, మనం సమభావంగా ఉండలేకపోతున్నాం. ప్రాక్టికల్, ఓకే ఇది కరెక్ట్ ఇది రాంగ్, ఆ చూసే ఆ వ్యత్యాసం మనం చూపించలేకపోతున్నాం అనమాట. సో ఇక్కడ మనం చూస్తాము, ఇప్పుడు అక్రూర్ మొదలు పెడతాడు తన మాటలు. తను అంటాడు, వాట్ pious deed I have done, that what severe austerities I have done, what charity I have done, I have given. ఇప్పుడు తను ఇక్కడ అక్రూర్ దగ్గర ఎవరు లేరు, తను ఆలోచిస్తున్నాడు, నేనేం పుణ్యం చేశాను, నేనేం దానాలు చేశాను, నేనేం తపస్య చేశాను, నాకెందుకు అవకాశం దొరుకుతుంది, భగవంతుడిని ముఖాముఖి చూసే అవకాశం నాకెందుకు దొరుకుతుంది, అసలు ఐఎమ్ ఎ మెటీరియలిస్టిక్ పర్సన్, సింప్లీ అబ్జార్బ్డ్ ఇన్ సెన్స్ గ్రాటిఫికేషన్. నేను ఒక భౌతిక మనిషి, ఎప్పుడు ఇంద్రియ భోగాల్లో నిమగ్నై ఉన్నానో, నాకింత పెద్ద అవకాశం ఎలా దొరికింది, నాకైతే క్వాలిఫికేషన్ లేదు. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ గుణపాఠం. భక్తుడు ఒక ఆలోచన ఎలా ఉంటుందంటే ఐఎమ్ అన్క్వాలిఫైడ్, ఎప్పుడు వినయంగా ఉంటారు, ఐఎమ్ అన్క్వాలిఫైడ్, నాలో ఏం క్వాలిఫికేషన్ లేదు కదా. ఆ వినయంలో ఉంటేనే సతతం కీర్తయంతో అవుతుంది. అందుకోసం చైతన్య మహాప్రభు తినాదపి సునిచిన తరోరివ సహిసున అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. ఎవరైతే వినయభావంలో ఉంటారో వాళ్ళే కీర్తనీయ సదాహరి చేయగలుగుతారు. ఎవరికైతే అహంకారం ఉంటుంది వాళ్ళు ఎలా చేయగలుగుతారు? అహంకారం ఉన్న వాళ్ళు ఎప్పుడు అనుకుంటారు కదా, ఇతను ఎలాతో మాట్లాడారు, ఇతను నాతో ఇలా బిహేవ్ చేశారు, అప్పుడు ఆ భావంలో ఉంటే చాంటింగ్ చేయలేము. ఇక్కడ తను అంటాడు ఐఎమ్ అన్క్వాలిఫైడ్. సో యాక్చువల్లీ there are 2 things that makes Krishna accessible to us. మనలో 2 క్వాలిటీస్ ఉంటే మనం కృష్ణుడిని ఈజీగా అందగలుగుతాము. ఏంటది? వినయం, కృతజ్ఞ భావం. ఈ 2 మనలో ఉంటే కృష్ణ బికమ్స్ యాక్సెసిబుల్. ఇక్కడ అక్రూర తను చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు కదా, నేను వెళ్తున్నాను, నేను నాకే సెలెక్ట్ చేశారు, ఇంతమంది ఉన్నా కూడా నాకు పంపించారు, అలా కాకుండా నాకే ఎందుకు పంపించారు, అసలు నాలో అయితే ఏం క్వాలిఫికేషన్ లేదు అని చాలా వినయంగా తను ఆలోచిస్తున్నారనమాట. రైట్. అండ్ అనదర్ థింగ్ ఇస్, ఇప్పుడు మీరు చూస్తారు గ్రేట్ఫుల్నెస్ కూడా. అసలు అది భగవంతుడు ఒక దయ నా మీద, ఆయన ఉత్తమ శ్లోక ఒక దయ నా మీద, నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మనం కూడా ఈ మధ్యకాలంలో ఎలా అయిపోతున్నామంటే, నేను మొన్నని డివోటీస్కి చెప్తూ ఉంటున్నాను క్లాస్లో, ముందు 15-20 years బ్యాక్ ఒక ముష్టివాడు వచ్చినప్పుడు, ఒక అడిగేవాడు వచ్చినప్పుడు మనం ₹1-2 ఇస్తే అమ్మా చల్లగా ఉండమ్మా, బాగుండమ్మా అని అలా మంచి మాటలు చెప్పేసి వెళ్ళేవారు. ఇప్పుడు ₹1-2 ఇస్తే తిట్టి మిమ్మల్ని అసలు ఏమనుకుంటున్నారు, ₹2 ఇస్తారా ఏంటి, మీరే తీసుకొని మన మొహం మీద విసిరేసి వెళ్ళిపోతారు. ఆశీర్వాదం కాదు, మనని చాలా తిడతారు కదా, శ్రాపం ఇచ్చి వెళ్తారు, శ్రాపం కదా. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు అదేంటి ఇస్తే ఏదైనా గొప్పగా ఇవ్వాలి, లేదంటే నాకు అక్కర్లేదు. మనం సేమ్ కలియుగాలో ఉన్న ఈ బెగ్గర్స్ లాగా మనం అయిపోయాము. కృష్ణుడు మనకు ఆల్రెడీ ఇచ్చారు, ఎన్ని మంచి మంచి వస్తువులు ఇచ్చారు, అది మనకి హ్యాపీ లేదు కదా. మనకి కృష్ణుడు ఈ మంచి గురు పరంపరని ఇచ్చారు, ఈ గీతా భాగవతాన్ని ఇచ్చారు, కృష్ణ ప్రసాదాన్ని ఇచ్చారు, కృష్ణ కమ్యూనిటీలో బ్రతికే అవకాశం ఇచ్చారు, కంటిమాల వేసుకునే అవకాశం ఇచ్చారు, తిలక వేసుకునే అవకాశం ఇచ్చారు, చాంటింగ్ చేసే అవకాశం ఇచ్చారు. దానికి మనకు హ్యాపీ లేదు. కానీ ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఇతను ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేశారు, అతను ఎందుకు నాకు ఇలా మాట్లాడారు, ఈవిడ ఎందుకు నా గురించి అలా మాట్లాడారు. అరే నీకు ఏం దొరికింది దానికి నీ హ్యాపీ లేదు. ఇప్పుడు నాకు ఆ డివోటీ నాతో ఆ ట్యూన్లో ఎందుకు మాట్లాడాలి, కొంచెం మెల్లగా అయినా చెప్పొచ్చు కదా, నెమ్మదిగా అయినా బిహేవ్ చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు మనం ఒక బెగ్గర్స్ లైక్ అయిపోయాం. మన దగ్గర ఏదైతే ఉంది అది కృతజ్ఞత లేదు, ఇది కావాలి అది కావాలి, అందరు నన్ను గౌరవించాలి, నాకు ఒక ఇది ఉంది, నేను ఎన్ని ఇయర్స్ నుంచి డివోటీ, నన్ను చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. సో వీఆర్ like a beggar, we want more, we are not happy with what Krishna has already given us kada. We should be grateful. I am so happy Krishna that naki manchi community ni icharanamata. If we are not grateful, then we are great fool, we are a great fool anamata. So ikkada tanu antadanamata, ఈ భగవంతుడు ఎందుకు నాలాంటి ఒక శూద్రుడు, ఎలా అయితే ఒక శూద్రుడు వేదిక మంత్రాలు జపం చేసే అర్హత ఉండదు, అలాంటివి నాకు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవంతుని చూసే అర్హత అయితే లేదు,
మరి ఎందుకు నా మీద అంత దయాకృష్ణుడు చూపిస్తున్నాడు అని తను చెప్తున్నాడు అనమాట. చెప్పి తన గురించి తను చాలా హీనంగా మాట్లాడుతున్నాడు. నేను ఇలా ఉన్నాను, ఇలా ఉన్నాను. కానీ నెక్స్ట్ లైన్ చాలా బ్యూటిఫుల్గా అంటాడు, బట్ ఇనఫ్ ఆఫ్ సచ్ థాట్స్, ఇనఫ్ అంటే ఓకే, ఇంతవరకు నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను ఆలోచించాను, కానీ చాలు, ఓకే, కానీ నాకు ఈ అవకాశం దొరికింది కదా, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? Enough of this thought. After all, even a fallen soul like me can have the chance to behold the infallible Supreme Lord. For one of the conditioned soul being swept along in the river of time may sometime reach the shore. ఈ పాయింట్ నాకు ఎందుకు ఇష్టం అంటే, ఊరికే నేను ఇలా ఉన్నాను అది నిజమైన పశ్చాత్తాపం కాదు. ఓకే, నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఇలా ఉన్నాను కదా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అలా ఆలోచిస్తాడు భక్తుడు అనేసరిగా. ఎవరైనా నేను ఇలా ఉన్నాను ఆలోచిస్తూ ఉంటే ఏంటి లాభం? భక్తిలో ముందుకు వెళ్ళాలంటే ఓకే, నేను ఇలా ఉన్నాను, ఇప్పుడు నేనేం చెయ్యాలి? యాక్షన్. ద పశ్చాత్తాపం షుడ్ బి ఫాలోడ్ బై యాక్షన్ అనేది ఉండాలి. యాక్షన్ లేకపోతే ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ టైం కదా. అలాంటి మాటలు కమ్స్ అండర్ సెల్ఫ్ అబ్జార్ప్షన్, నాట్ హ్యూమిలిటీ. ఎవరైనా కంటిన్యూస్గా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే అది వినయం కాదు, అది సెల్ఫ్ అబ్జార్ప్షన్. తన గురించే తన ఒక ఆలోచనలోనే ఉంటాడు కదా. నేను చాలాసారి ఉదాహరణ ఇచ్చారు. చిన్నప్పుడు నేను మాయాపూర్ వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం మాయాపూర్ వెళ్ళినప్పుడు గురు మహారాజ్ వ్యాస పూజ అవుతూ ఉంటే నేను మా చెల్లి వెనక ఉన్నాము. మాకంతగా ఈ వ్యాస పూజ ఏంటి, ఈయన గురుగారు అంతా మాకు తెలియదు. మాయాపూర్లో వెళ్ళాము, వెనక ఉన్నాము, గురు మహారాజ్ వ్యాస పూజ అవుతుంది, అందరూ వచ్చి వాళ్ళ ఆఫరింగ్స్ ఇస్తున్నారు గురు మహారాజ్ ఒక గొప్పతనం గురించి. మేము చిన్న పిల్లలు క్లాస్ 7లో చదివిన అలా వెనక ఉన్నాము. వెనకుండా మేము ఏం గమనించామంటే ప్రతి ఒక్కరు వస్తారు, మైక్ మీద చెప్తారు, యాక్చువల్గా నాకైతే అర్హత లేదు, నేనైతే చాలా హీనంగా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను. అప్పుడు నేను మా చెల్లి అనుకున్నామంటారు, మీకు అర్హత లేకపోతే మీరు కూర్చోవచ్చు కదా, ఎవరికైతే అర్హత ఉంది వాళ్ళకి పంపించండి, మా టైం వేస్ట్ ఎందుకు చేస్తారు అని మేము అలా నవ్వుకుంటున్నాం అనమాట. ఇతను వచ్చి 15 నిమిషాలు నాకు అర్హత లేదని అంటాడు. అర్హత లేకపోతే అయ్యా కూర్చో, ఎవరికైతే అర్హత ఉంది తను పంపించు, మేము వింటాము అని. మాకు అప్పుడు అర్థం అవ్వలేదు, ఇలా ఒక లాంగ్వేజ్ అలా ఉంటుంది అని, ఇలా వినయంగా ఉంటారని. మేము అనుకో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఇలా కూడా ఆ వినయం ఉండడం మంచిది, కానీ వినయం షుడ్ బి ఫాలోడ్ బై యాక్షన్. ఊరికే అలా మాటల్లోనే వినయం ఉంటే యాక్షన్లో లేకపోతే అది వేస్ట్ అనమాట, రైట్. నాకు గుర్తుంది, అంటే మా లీడర్స్లోనే ఒక మాతాజీ, ఆవిడతో నేను ఎప్పుడు ఫోన్ చేసినా మాట్లాడినా, మేము ఎప్పుడైనా టెంపుల్ ఇనాగ్రేషన్లో అయినా ఎక్కడైనా కలిసినా ఏం చేసినా కూడా ఆవిడ ఒక మాటే అంటారు, మాతాజీ నేనైతే చాలా యూజ్లెస్గా ఉన్నాను, నేనైతే ఇలా ఆవిడ చెప్తూనే ఉంటారు. అండ్ ఆవిడ చెప్పిన వెంటనే నేనేమి అంటాను, లేదులే మాతాజీ అలా ఎందుకు చెప్తున్నారు, మీరు చాలా మంచిగా ప్రచారం. సో నేను నాకు అర్థమైంది, ఆవిడ ఏంటంటే అలా చెప్పడం వల్ల మళ్ళీ తిరిగి మనం పొగుడతాం కదా, దానిలో ఒక సంతోషం అనమాట. ఒకసారి ఏమైందంటే ఆవిడ అలా చెప్తుంటే నేను అన్నాను, నిజమే మీరు అలానే ఉన్నారు, అంతే, ఆ రోజు నుంచి ఇప్పటివరకు నాతో మాట్లాడలేదు అన్న, కరెక్టే, మీరు అలానే ఉన్నారు, నిజమే అది. ఎందుకు నాకు ఆ గొడవ ఎవ్రీడే ఆవిడది అలా ఎప్పుడు కలిసినా అది చెప్తూనే ఉంటుంది, నేను ఇలా ఉన్నా. అప్పుడు మళ్ళీ నేను తిరిగి చెప్పాలి, అలా కాదని మీరు చాలా బాగున్నారు, ఎందుకు అవసరం? నిజంగా హ్యూమిలిటీ అంటే మన గురించి మనం ఎక్కువగా మాట్లాడడం హ్యూమిలిటీ కాదు. నిజంగా హ్యూమిలిటీ అంటే మన యాక్షన్స్లో చూపించాలి, వర్డ్స్లో కాదు. మనం ప్రభుజీ ప్రతిసారి ఆ స్టోరీ చెప్తూ ఉంటారు కదా, మన అందరు బాగా నవ్వుతాం. అదే ఆ గురుగారు కిచిడి చేస్తూ ఉంటే శిష్యుడిని పిలిచేసి, బాబు రా నువ్వు చెయ్యి అంటే, నేను ఒక పాపిష్టుడు, నా చేత్తో మీరు కిచిడి తింటారా గురుగారు? వద్దు గురుగారు మీరే వంట చేసుకోండి అని. అప్పుడు గురుగారి చేతనే అంత పని చేపించి చివరిలో కిచిడి తింటారు. అంటే అలాంటివి కూడా, అంటే మాటలు అలా ఉంటాయి వినయంగా, కానీ వెనక ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి ఏమి చెయ్యాలని లేదు, అంతే, అందుకోసం అలా మాట్లాడేస్తూ ఉంటారని. సో ఇక్కడ నాకు ఈ పాయింట్ ఎందుకు ఇష్టమైందంటే, అక్రూర్ అంటాడు, ఇనఫ్ ఆఫ్ దట్ థాట్స్, ఓకే నేను అలానే ఉన్నాను, కానీ నెక్స్ట్ ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకు ఈ అవకాశం దొరికింది, న్యాయం చేయాలి, నా కృష్ణుడిని కలిసే అవకాశం దొరికింది, సేవ అందించే అవకాశం దొరికింది, నేను చేస్తాను. మన ప్రహ్లాద్ మహారాజ్ ఒక స్తుతిలో కూడా వింటాము. ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, యాక్చువల్గా నేను ఒక డీమన్ జాతికి నేను చెందినవాడు, కానీ ఈ దేవతలందరూ రిక్వెస్ట్ చేస్తారు కదా, నరసింహస్వామి అంత కోపంలో ఉన్నప్పుడు ప్రహ్లాద్ నువ్వు వెళ్ళి ఆయనకి కొంచెము శాంతింపు చేయి అంటే, నేను అసలు ఉగ్రజాతి చెందినవాడు, నేను ఒక రాక్షస కుటుంబం నుంచి, నాకు అర్హత లేదు, కానీ మీరు అన్నారని చేస్తాను. అది ఒక డివోటీ లక్షణం. తను కిందగా అనుకుంటాడు, కానీ నా గురుగారు నాకు ఇది చెప్పారంటే నేను చేస్తాను. దట్ షుడ్ బీ ద థింగ్ అనమాట. సో వినయం ఉండాలి, మన వినయంతో పాటు యాక్షన్ కూడా ఉండాలి. నేను మొన్న కూడా మీకు చెప్పి ఉన్నాను, ఎలా ఒకసారి
ఒక స్వామీజీ ఎవరో ఒక డివోటీకి చాలా పొగుడుతున్నారనమాట. అరే నువ్వు చాలా బాగా పాడుతున్నావు, ఎంత మధురంగా పాడుతున్నావు అంటే తను వెంటనే అన్నాడు, అవును స్వామీజీ ఇది కృష్ణ కృప. అప్పుడు స్వామీజీ వెంటనే అన్నారు, అవును నువ్వు మంచిగా పాడుతున్నావు, అది కృష్ణ కృప, కానీ ఇది కృష్ణ కృప అని నువ్వు గుర్తుపెట్టుకోవడం అది కృష్ణుడిది పెద్ద కృప. ఎందుకంటే మనలో ఉన్న అన్ని మంచి లక్షణాలు, మంచి గుణాలు కృష్ణుడి వల్ల వస్తాయి, కానీ దాన్ని గుర్తు చేసుకొని మన మనసులో ఉంచడం ఇది కృష్ణ వల్ల, అది కృష్ణుడిది చాలా పెద్ద కృప. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ధనము, ఐశ్వర్యము, బుద్ధి, ఫేము అన్నీ పెరిగినప్పటికీ మనం మెల్లమెల్లగా కృష్ణుడిని మర్చిపోవచ్చు అనమాట. మనకు అహంకారం వచ్చేయచ్చు, కానీ అన్నీ వచ్చిన తర్వాత కూడా అహంకారం రాలేదంటే అది కృష్ణుడి విశేషమైన కృప, అది చాలా కష్టం. సో మనం ఆల్వేస్ కృష్ణుడిని బెగ్ చేయాలి ఫర్ హిజ్ రియల్ మర్సీ అనమాట. సో దాన్ని అంటాడంట, చాలు నాకు ఈ ఆలోచనలు చాలు, నేను ఇప్పుడు ఇచ్చేసుకోవాలి, ఐ హ్యావ్ టు సీ వన్ థింగ్. శ్రీల ప్రభుపాద ఆల్సో సేజ్, ఆ ఒక వినయం మనలో ఎలా వస్తుందంటే మనం అసలు ఎలా ఉన్నాము పూర్వంలో, అది ఎల్లప్పుడూ మనం గుర్తు చేసుకోవాలి. సో అజామీలో ఒక పాస్ట్ టైంలోని భాష్యంలోని శ్రీల ప్రభుపాద అంటారు, అ డివోటీ షుడ్ నాట్ ఫర్గెట్ హిస్ పాస్ట్. అంటే ఏ రోజైతే మనకి కృష్ణ చైతన్యం గురించి ఏమీ తెలియదు ఆ రోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక్క మాల కూడా జపం చేసేవారం కాదు, ఎప్పుడైతే మనం మాంసాహారం చేసేవారం, అప్పుడు మనం ఎలా ఉండేవారం అది మనం గుర్తుపెట్టుకుంటే మనకు అహంకారం రాదు. అప్పుడు వేరే భక్తుల్ని చూసేసి మనకి అహంకారం రాదా, ఇతనేంటి ఇలా మాంసాహారం, అరే ఒకరోజు కూడా నువ్వు కూడా చేసేవాడు కదా, ఇకనేంటి ఎన్ని రోజులు చెప్తున్నా జపం చేయట్లేదు, అరే నువ్వు కూడా ఒకరోజు చేయలేదు కదా, ఇప్పుడు చేస్తున్నావు, ఇప్పుడు నీకు దీక్ష అయ్యింది. సో ఎప్పుడైనా మనం పూర్వంలో ఎలా ఉన్నామో గుర్తుపెట్టుకుంటే మనకి అహంకారం అనేది రాదు. వాట్ ఐ వాజ్, నా ఫస్ట్ డే ఇస్కాన్లో నేను ఎలా ఉన్నాను అది మళ్ళీ మనము గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మనకి వినయం అనేది వస్తుంది. సో ఇక్కడ అక్రూర్ అంటున్నాడు అనమాట, ఓకే అదంతా ఓకే, కానీ ఇప్పుడు నేనేం చేయాలి, నేను ముందుకు వెళ్ళాలి, కృష్ణుడు నా మీద చాలా కృప చూపిస్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. యాక్చువల్గా ఒక్కొక్కసారి ఒక గడ్డి పూసు వాటర్లో పడిపోయింది అనుకోండి, అలా తేలుతుంది పెద్ద సముద్రంలో, ఆ గడ్డి పూసు మళ్ళీ తీరంలో అంటే మళ్ళీ బ్యాంక్కి వస్తుందో లేదో గ్యారంటీ లేదు, కానీ ఒక్కొక్కసారి వచ్చేస్తుందేమో, కానీ అది వస్తే అది మియర్ లక్ అని అంటాం. అలానే అది వచ్చిందంటే అది కృష్ణ కృపనే, కానీ నాలో అయితే అది అర్హత లేదు. నాకు ఈ అవకాశం ఇచ్చారంటే అది కేవలం కృష్ణ కృప. ఎలా అయితే ఒక గడ్డి పూసు కూడా తేలుతూ ఒక్కొక్కసారి వెనక వచ్చేయచ్చు, అలా నాకు కూడా ఈ అవకాశం కృష్ణుడు ఇచ్చారు, దీన్ని నేను చాలా బాగా వినియోగించాలి అని అంటాడనమాట. సో దో ఐఎమ్ లో, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ టు సీ ద లార్డ్. అవును నేను చాలా లోగా ఉన్నాను, కానీ భగవంతుడు ఒక కృప వల్ల నేను ఆయన్ని చూడగలుగుతాను, ఆ విశ్వాసం నాకే ఉంది అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంకి వెళ్ళిపోదాము. ఇప్పుడు అంటున్నారు, మమాత్య మంగళం నష్టం ఫలవం చైవ మే భవ యన్నమస్యే భగవతో యోగి ధేయాంగర పంకజం. సో ఇప్పుడు తన మనసులో అనుకుంటున్నారు, ఈరోజు నా పాపకర్మాలు, నేను పూర్వంలో చేసిన పాపకర్మాలు అన్నీ నశించిపోతాయి, అండ్ నా జీవితంకి ఒక గమ్యము, ఒక ఇది దొరికింది. ఎందుకంటే నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్తానో దేవాది దేవుడు ఒక పాదపద్మాల్ని నేను నమస్కారం పెట్టుకుంటాను. ఏ పాదపద్మాలకి యోగిలు కూడా ధ్యానం చేస్తున్నారు. ఓ ఎంత పెద్ద అవకాశం నాకు దొరుకుతుంది, నేను వెళ్తాను అండ్ నాకు కృష్ణుడు కనిపించిన వెంటనే ఆయనకి నమస్కారం చేస్తాను, నేను ఆయన ఒక పాదపద్మని నేను ముట్టుకుంటాను అంటే అది ఆలోచించి తనకి అసలు చాలా ఆనందం అనిపిస్తుంది అనమాట. నేను భగవంతుడు ఒక పాదపద్మని ముట్టుకుంటాను, నమస్కారం చేస్తాను. ఈ నమస్కారం అనేది భక్తి జీవితంలో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, నమస్కారం చేయడం. యాక్చువల్గా ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ పుస్తకంలో శ్రీల ప్రభుపాద నవవిధి భక్తి గురించి చాలా వివరంగా చెప్పారు. అలానే నవవిధి భక్తి గురించి ప్రహ్లాద్ మహారాజ్ ఒక అంశంలో 7th క్యాంటోలో వస్తుంది. ఆ ఒక భాష్యంలో శ్రీల ప్రభుపాద్ వివరంగా నవవిధ భక్తిలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, వందనం వచ్చినప్పటికీ మామూలుగా మనం వందనం అంటే మనం ఏమనుకుంటామంటే ప్రేయర్స్,
మన చేతులు జోడించి స్తుతి చేయడం. కానీ అక్కడ ప్రభుపాద ఒక మీనింగ్లో ఏం చెప్పారంటే ప్రేయర్స్తో పాటు వందనం అంటే నమస్కారం చేయడం, అది కూడా నవవిధ భక్తిలో ఒక భాగమే. అంటే మీకు ఏది రాలేదనుకోండి జీవితంలో, నాకు స్తుతి రాదు, సంస్కృతి రాదు, నాకేమీ ఫిలాసఫీ అర్థం అవ్వట్లేదు, ఏమక్కర్లేదు, నమస్కారం పెడుతూ ఉండండి, అంతే చాలు, యూ కెన్ గో బ్యాక్ టు గాడ్ హెడ్. అంటే నేను చెప్పట్లేదు, అది ఒక నవవిధ భక్తిలో భాగం. భగవంతుడికి నమస్కారం పెట్టడం, భక్తులకి నమస్కారం చేయడం. ఇన్ఫ్యాక్ట్ భగవద్గీత ఒక సారాంశం శ్లోకం ఏదైతే ఉంది 9వ అధ్యాయంలో, మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు. భగవంతుడు అంటున్నారు మాం నమస్కురు, దండం పెట్టుకున్నాను, నన్ను దండం పెట్టుకుంటున్నాను. ఎందుకంటే భగవంతుడికి తెలుసు మీరు తన్ని నమస్కారం పెడితే అన్నీ. అందుకోసం చూడండి భగవద్గీతలో కూడా మాం నమస్కురు గురించి చెప్పారు. అండ్ శ్రీమద్ భాగవతంలో 18,000 శ్లోకాలన్నీ అయిపోయిన తర్వాత చివరి శ్లోకంలో అంటారు నమస్కారం పెట్టు. భగవంతుడు అంటారు నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామ దుఃఖ శమనం తం నమామి హరిం పరం. నువ్వు ఒకవేళ హరినామం చేసావనుకో సర్వ పాపాల నుంచి విముక్తులవుతావు, నమస్కారం పెట్టావంటూ అన్ని దుఃఖాల నుంచి నువ్వు దూరం వెళ్తావు అని అంటున్నారు. అంతే, రెండే చేయమన్నారు భగవంతుడు. చివరి శ్లోక 18,000 శ్లోకాల తర్వాత ఉన్న చివరి శ్లోకాలు రెండే విషయం చేయమన్నారు, నమస్కారం పెట్టు, హరినామం చేసుకో, చాలు. ఎప్పుడైనా అవునా అంతే చాలు? అవును, ఎందుకంటే నమస్కారం పెట్టాలంటే మీలో వినయం ఉండాలి, అప్పుడే నమస్కారం పెట్టగలుగుతారు. సో అదన్నీ దాంట్లో వచ్చేస్తాయి. నమస్కారం పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అదొక ఫిజికల్ యాక్టివిటీయే కాదు, దాంట్లో చాలా చాలా ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ వెయిట్. అందుకోసం మీరు భాగవతంలో గమనిస్తే పదే పదే ప్రతి అధ్యాయంలో ఎవరో ఒకరు భగవంతుడికి నమస్కారం నమస్కారం నమస్కారం. గజేంద్ర స్తుతిలో నమః 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 అని గజేంద్రుడు మాట్లాడుతూ ఉంటాడు, నమస్కారం చేయడం. ధ్రువ మహారాజ్ నమస్కారం చేయదు. చైతన్య చరితామృతంలో హరిదాస్ ఠాకూర్కి ఆ ప్రాస్టిట్యూట్ వేశ్య నమస్కారం చేసింది. ఎప్పుడైనా నమస్కారం చేసింది, ఆ మట్టి తాకింది హెడ్ మీద, తల మీద, జీవితం అంతా మారిపోయింది. బ్రహ్మ నమస్కారం, ఇంద్రుడు నమస్కారం. భక్తి రసామృత సింధులో రూపగోస్వామి ఒక స్టోరీ చెప్తారు కదా, ఎలా వేలాది మంది బ్రహ్మాలు అందరూ భగవంతుడిని ప్రణవం చేస్తుంటే టక 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 వాళ్ళ ఒక కిరీటాలు శబ్దం చేస్తున్నాయి, నెల మీద పడుతున్నాయి అన్నమాట. నమస్కారం. ఎక్కడ చూసినా మీరు మొత్తం భాగవతం అంతా నమస్కారం నమస్కారం నమస్కారం, భగవంతుడికి నమస్కారం పెట్టండి. ఇన్ఫ్యాక్ట్ స్కంద పురాణంలో అంటారు, ఎవరైతే భగవంతుడికి నమస్కారం చేస్తారో వాళ్ళు నమస్కారం చేసినప్పుడు వాళ్ళు ఒక తలపైన కొంచెం మట్టి అంటుతుంది కదా, ఆ మట్టిలో ఉన్న ఏదైతే ఆ కణాలు ఉంటాయి కదా, డస్ట్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని ఇయర్స్ వరకు వైకుంఠంలో ఆ భక్తుడి గురించి అందరూ కీర్తిస్తారనమాట. ఇగోండి నమస్కారం పెట్టాడు, భగవంతుడికి నమస్కారం పెట్టాడు. సో మీరు ఇదంతా వినినప్పటికీ మీరు ఆశ్చర్యపోతారు, అవునా అసలు నమస్కారం చేయడం ఇంత గొప్పదా, అసలు అనుకోలేదు ఇంత ఇంపార్టెంట్ ఉంటుంది నమస్కారం చేయడం అనమాట. సో ఆల్వేస్ ఇన్ఫ్యాక్ట్ రామాయణంలో ఒక డివోటీ చాలా మంచిగా వైష్ణవాచార్య టిప్పణి ఇస్తున్నారు. తను అంటున్నారు, అసలు రావణ్కి లంక ఎలా దొరికిందంటే తనకి 10 తలలు ఉన్నాయి కదా, ఒకటి నరికేసి యాగంలో వేస్తూ ఉంటే శివుడు చివరికి వచ్చి ఆపి, ఏంటి నీకు కావాలి, ఆపు, ఇది ఏంటి ఇది ఇలా నరికేస్తున్నావు అంటే అప్పుడు శివుడు తనకి లంకని ఇచ్చారు. సో ఏ లంకని రావణాసురు తను ఒక 10 తలాల్ని సాక్రిఫైస్లో అంటే ఇచ్చిన తల నరికేసినప్పుడు దొరికింది. ఆ లంక విభీషణ్కి కేవలం ఒకసారి నమస్కారం పెట్టడం వల్ల దొరికేసింది, అంతే కదా. తను ఏం చేయలేదు విభీషణ్, గొప్ప తపస్య, వెళ్ళి నమస్కారం పెట్టాడు అంతే, స్వామి నేను నీవాడు, అయిపోయింది అంతే, లంక నీది అని వచ్చేసింది అనమాట. సో ఊహించండి, కేవలం నమస్కారం చేయడం వల్ల. సో మనం ఓన్లీ భగవంతుడికి నమస్కారం చేస్తే చాలు భక్తి జీవితంలో మనం. ఇన్ఫ్యాక్ట్ భక్తి వినోద్ ఠాకూర్ తన భజన రహస్యలో కూడా ఈ నమస్కారం గురించి చాలా వివరంగా, ముకుందమాల స్తోత్రలో కులశేఖర్ అల్వార్ నమస్కారం గురించి మాట్లాడతారు. చైతన్య చరితామృతంలోనే చైతన్య మహాప్రభు తన అమ్మని కూడా నమస్కారం చేసేవారు. తను సన్యాసిగా ఉన్నప్పటికైనా నమస్కారం పెట్టేవారు అనమాట. అంటే తను సన్యాసి కదా, అందరు తనకి నమస్కారం చేస్తూ ఉంటారు, తను ఎవరికి నమస్కారం చేయాలి. సో తన గురువులకి, అమ్మకి, అందుకోసం ఆయనకి మాతృభక్త శిరోమణి అంటారనమాట. తను అమ్మకి నమస్కారం చేసేవారనమాట, రైట్. సో ఇన్ఫ్యాక్ట్ మన 8th క్యాంటోలో అదితి కశ్యప్ ముని అదితికి ఒక వ్రతం గురించి చెప్తూ ఉంటే ఆయన అంటారు, నమస్కారం చేయను, నమస్కారం చేస్తే నీకు చాలా బ్లెస్సింగ్స్ వస్తాయన్నమాట. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ హరిభక్తి విలాస్లో అంటారు, ఎవరికైనా భగవంతుడికి నమస్కారం అని చెయ్యాలని అని లేదు, ఊరికే దంభం నటిస్తున్నాడు
డ్రామాలో నటిస్తారు కదా ఒక్కొక్కసారి అలా నమస్కారం పెట్టినప్పుడు క్యారెక్టర్ అలా నటించిన వాడు కూడా తన పూర్వంలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తుడైపోతాడు. భగవంతుడు నమస్కారం పెడుతున్నాడు అంటే ఊహించండి. సో నిజంగా హృదయం నుంచి కూడా కాదు, ఏదో ఫోర్స్గా లేదంటే నాటకం చేసినప్పటికైనా వాళ్ళు పూర్వంలో చేసిన అన్ని పాపాల నుంచి ఇచ్చేసేసుకుంటారనమాట. సో రూపగోస్వామి అంటున్నారు భక్తి రసామృత సింధులో, ఎవరైనా శ్రీహరికి నమస్కారం పెడితే వాళ్ళు మళ్ళీ ప్రపంచంలో జన్మ మృత్యు జరావ్యాధి ఒక చక్రంలో తిరిగి రారు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ టైం మీరు భగవంతుడికి నమస్కారం పెట్టడానికి బద్దకించరు. ఓ ఇంత ఉంటుందా ఒక్క నమస్కారంలో, అయ్యో ముందే తెలిసి 1000 times చేసేస్తాం కదా మాతాజీ, ఇప్పటి వరకు తెలియదు, ఏదో ఫార్మాలిటీకి 1 time చేసి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు తెలిసింది ఇంత పుణ్యమా. ఇన్ఫ్యాక్ట్ యశోదామాత కూడా ఎప్పుడైతే భగవంతుడు ఒక విశ్వరూపాన్ని చూశారు, భగవంతుడు మట్టి తిన్నారు, యశోదమాత నీ నోరిప్పు ఎందుకు మట్టి తిన్నావని మొత్తం విశ్వాన్ని ఆ నోరు లోపల చూశారు. అప్పుడు ఆవిడ టెన్షన్ పడిపోయి ఇది నేను ఏం చూశాను, ఇది మాయానా నిజమా, అయ్యో నాకేం అర్థం అవ్వట్లేదు, నేను ఏం చేయాలి. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే వాళ్ళ ఇంట్లో విష్ణుమూర్తి ఉన్నారు పూజా గదిలో, అక్కడికి వెళ్ళి నమస్కారం పెట్టింది. సో అప్పుడు యశోదామాత ఎవరైతే దేవాది దేవుడి తాలూకా తల్లి మనకి చెప్తుంది, హెచ్చరిస్తుంది, లేదంటే మనకి ఒక మంచి టిప్ ఇస్తుంది అనమాట. మన జీవితంలో ఏదైనా వెళ్ళి ఫస్ట్ నమస్కారం పెట్టండి, ఆల్ ప్రాబ్లమ్ మైండ్ నుంచి సార్ట్ అవుట్ అయిపోతుంది. ఆ నమస్కారం పెడితేనే ఎవ్రీథింగ్ విల్ బికమ్ క్లియర్ అనమాట, మన మైండ్ క్లియర్ అయిపోతుంది అనమాట. సో భగవంతుడికి నమస్కారం పెట్టడం అండ్ భక్తులకి నమస్కారం. మాతాజీ ఇప్పటివరకు భగవంతుడు చెప్పారు బాగానే ఉంది, భక్తులు ఎందుకు? అరే మామూలుగా ఇప్పుడు నేను మీకు చెప్పాను అనుకోండి, మీరు ఏదైనా ఒక టెంపుల్ లోపలికి లేదంటే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళారు, నేను అన్నాను అనుకోండి, యాక్చువల్గా ఇక్కడ మన రథయాత్ర టైంలో జగన్నాథ్ స్వామికి ఇక్కడే కూర్చోపెట్టారు, అప్పుడు మీరు వెంటనే ఏమంటారు? నమస్కారం చేస్తారు. అంటే జగన్నాథ్ స్వామికి అక్కడ కూర్చోపెట్టారా, ఓ జగన్నాథ్ స్వామిని క్యారీ చేసిన రథమా, ఇప్పుడన్న రథం మీద లేరు, ఆల్రెడీ టెంపుల్లో ఉన్నారు, కానీ ఒక్కసారి అక్కడ కూర్చున్నారు కదా, అప్పుడు మనకు ఆ ఒక ప్లేస్ మీద చాలా ఒక గౌరవం. సో భగవంతుడు ఎప్పుడో ఒకసారి అక్కడ కూర్చున్నారంటే కూడా మనం ఆ ప్లేస్ని చాలా జాగ్రత్తగా కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి మనకి రథయాత్ర నుంచి ఎవరైనా వచ్చి ఆ జగన్నాథ్పురి నుంచి చాలామంది డివోటీస్ తీసుకొస్తారు, రథం తాలూకా ఆ రస్సీ ఉంది కదా, దాన్ని ఏమంటారు, తాడు, ఆ తాడు తాలూకా అలా థ్రెడ్స్ తీసుకొని చిన్న ప్లాస్టిక్లో వేసి అలా గిఫ్ట్ లాగా ఇస్తూ ఉంటారు. మనం దాన్ని ఇలా చేసి ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతాము. అరే ఇది ఏ రథం మీద అయితే భగవంతుడు కూర్చున్నారు, ఆ రథాన్ని తాకిన తాడా, ఆహో అని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాం. సో ఆ తాకిన తాడు మనకంతా ఇంపార్టెంట్, కానీ ఎవరైతే భక్తులు వాళ్ళు సాక్షాత్ దేవుడిని వాళ్ళ హృదయంలో క్యారీ చేస్తున్నారు, వాళ్ళకి ఎందుకు నమస్కారం పెట్టకూడదు? లైవ్గా ఉన్నారు భగవంతుడు భక్తుల యొక్క హృదయంలో అనమాట. అందుగురించి మీరు గమనించండి, రఘునాథ్ దాస్ గోస్వామి తన జీవితంలో ఎవ్రీడే భక్తులకి 2000 times నమస్కారం, భగవంతుడికి 1000 times. ఎందుకంటే భక్తులు ఇంకా భగవంతుడికైనా ఎక్కువ దయా భక్తుల్లో ఉంటుంది కదా. ఈవెన్ జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, ఆయన ఏజ్ 125 years. సో ఆయన ఫిజికల్గా పెట్టలేరు, ఆయన అసలు కదలలేరు, ఆయన్ని బిహారీ ఒక బుట్టలో తీసుకొని తిరిగేవాడు అనమాట. సో ఆయన ఏం చేసేవారంటే రోజు 3000 సారి మానసికంగా భక్తుడిని నమస్కారం పెట్టేవారు, 1000 సారి భగవంతుని నమస్కారం పెట్టేవారు. ఊహించండి, నమస్కారం పెట్టడం ఇంపార్టెంటే ఉంటుంది, లేదంటే ఆయనకి ఏంటి అవసరము, ఒకసారి పెడితే చాలు కదా. కానీ స్పెసిఫిక్గా మీరు అనొచ్చు, మాతాజీ ఇంత వివరంగా మీరు చెప్తున్నారు, 3000, 1000, 2000 ఎవరు కౌంట్ చేశారు? లేదు, వాళ్ళు చేసేవారు. ఇన్ ఫ్యాక్ట్ మీరు సడగోస్వామి అష్టకంలో మీరు ఆ లైన్ వింటే, సంఖ్యాపూర్వక నామగాన నటిభి, సంఖ్యాపూర్వక నామగాన నటిభి, నామము ఎంత చేశారు, గానము ఎంత చేశారు, దండము ఎన్నిసారి పెట్టారు, అది సడగోస్వామిలు లెక్క పెట్టేవారు, ఊరికే అలా చేసేవారు కాదు. ఎవ్రీడే వాళ్ళ కౌంట్ ఉంటుంది, ఈరోజు 2000 times వైష్ణవాలకి ప్రణామం అయ్యిందా లేదా. సో సంఖ్యాపూర్వక నామగాన నటివి కాలావసాని కృతో. సో ఇంపార్టెంట్ అనమాట భక్తుల్ని నమస్కారం చేయడం అనమాట. సో భక్తుల్ని. సో ఇక్కడ ఆయన మనసులో అనుకుంటున్నారనమాట, ఓ నేను నమస్కారం పెడతాను, నేను ఎప్పుడైతే కృష్ణుడిని చూస్తానో నేను ఆయనకి నమస్కారం చేస్తాను అని అలా ఊహిస్తున్నాడు అనమాట. నెక్స్ట్ శ్లోకంకి వెళ్ళిపోతాము. ద మోస్ట్ బ్యూటిఫుల్ శ్లోక ఇప్పుడు వస్తుంది చూడండి. ఇండీడ్ టుడే కింగ్ కంసా హ్యాస్ షోన్ ఎక్స్ట్రీమ్ మర్సీ బై సెండింగ్ మీ టు సీ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ హరి.
హూ హ్యాస్ నౌ అపియర్డ్ ఇన్ దిస్ వరల్డ్. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఓ ఈ కంసుడు ఎంత పెద్ద ఉపకారం చేశాడు నా మీద, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు హిమ్. అతను కంసుడికి కృతజ్ఞ భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తన గురించి నేను ఈరోజు బృందావన్కి వెళ్ళగలుగుతున్నాను. ఆ అవకాశం నాకు ఎవరిచ్చారు? కంసుడు. సో ఇది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మన జీవితంలో మన శిక్షా గురుస్, దీక్షా గురుస్ని కూడా మనం కృతజ్ఞత భావం చూపించము. ఓకే, టేకన్ ఫర్ గ్రాంటెడ్. కానీ తినకొక చూడండి, కంసుడిని కూడా తన కృతజ్ఞ భావం, అంటే మనకైతే ఒక వంకనే కావాలి ఎవరి మీదైనా కోపం చెందడానికి. కానీ ఇతనికి కంస ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. యాక్చువల్గా ఎప్పుడైతే కంస తను ఒక అత్యాచారాలు పెంచాడు, అప్పుడు చాలామంది పారిపోయారు మథుర నుంచి. అండ్ ఎవరైతే కంసకి విరుద్ధంగా నిలబడారో వాళ్ళందరినీ బంధించేశారు వసుదేవుడిలాగా కారాగారులో. అండ్ కొందరు ఏంటంటే కంస సైడ్లో మారిపోయారు. దాంట్లో ఒకడు అక్రూర. తనకి కంస సైడ్లో ఉండాలని లేదు, కానీ తన మనసులో ఒకటే అనుకున్నాడు, వీళ్ళందరూ ఇక్కడ బద్మాషులు, కనీసం నేను ఒక్కడైనా ఇక్కడ ఉంటే ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే వసుదేవికైనా నంద మహారాజ్కైనా నేను ఉండాలి. సో తను వాళ్ళ సైడ్లో లేడు, కానీ కూడా ఆ అట్మాస్ఫియర్లో బ్రతకడం, అస్తమానం తను చెప్పింది అవును, మీరు చెప్పిందే కరెక్ట్, మీరు చేసిందే నిజం, మీరు చెప్పిందే శాస్త్రం అని అలా ఒప్పుకోవాలని తనకి ఎంత నొప్పిగా ఉంటుంది. తను, విభీషణ్, భీష్మ వీళ్ళందరి జీవితం చాలా గొప్ప జీవితాలు. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది అది కరెక్ట్ కాదు, కానీ ఏం చేయలేము, కానీ ఏం చెప్పలేము. భరించడం ఏం చేయలేము, అంతే. హ్యావ్ జస్ట్ టాలరేట్. చాలా అలాంటి భక్తులు చాలా గొప్పవాళ్ళు. అంటే కొందరు నేను సహించలేనండి అని బయటికి వెళ్ళిపోతారు, అది చాలా ఈజీ. కానీ అక్కడే ఉండి ఏది జరిగినా ఇష్టం ఉన్నా లేనా కూడా దాన్ని సహించడం యాజ్ ఎ సేవా ఫర్ కృష్ణ, వెరీ వెరీ గ్రేట్ థింగ్ అనమాట. సో ఇక్కడ మనం చూస్తే ఈ అక్రూర్ కానీ కూడా కంసకి ఎంత కృతజ్ఞతలు తెలిపిస్తున్నాడు. ఓ కంస గురించి నాకు ఈ అవకాశం అనేది దొరికింది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్, కృతజ్ఞతా భావం చూపించడం. మీరు ఇప్పుడు అనవచ్చు, ఈ కంస ఒక మెటీరియలిస్టిక్ పర్సన్ అంటే ఒక భక్తుడికి మనం కృతజ్ఞతలు చూపిస్తాం, అయ్యో తన నా భక్తిలో తీసుకొచ్చాడు, తన వల్ల నేను జపం చేస్తున్నాను. కానీ ఎవరైతే మెటీరియలిస్టిక్ పర్సన్ కానీ మనకి తెలియదు, కృష్ణ మే సమ్టైమ్స్ మేక్ అ మెటీరియలిస్టిక్ పర్సన్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ షవరింగ్ హిజ్ మర్సీ ఆన్ అస్. కృష్ణుడు ఒక్కొక్కసారి భౌతికమైన మనిషికి కూడా ఆయన ఒక కృప మనకి అందించడానికి వాహనంగా ఉపయోగించవచ్చు, తెలియదు. అందుకోసం అందరితో మంచిగా ఉండాలి. మనకు ఒక్కొక్కసారి ఏంటంటే భక్తులతో బాగుంటాం, కుటుంబవాసులతో బాగుంటాం, అభక్తులతో ఉండలేకపోతాం. ఎందుకంటే మనకు చిన్న అహంకారం వచ్చేస్తుంది, నేను గొప్ప వాడిని, తనకేం తెలియదు. కానీ మనకి తెలియదు కృష్ణుడు ఎవరిని పంపిస్తారు. అందుకోసము నేను మొన్ననే డివోటీస్తో చెప్తున్నాను, ఒక వాక్యం రాసుకోండి. ఆల్వేస్ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. am I being a source of happiness and peace for people around me in my role as a mother, as a teacher, as a daughter, as a wife, as a sister? నేను నా ప్రవర్తనం వల్ల, నా మాటల వల్ల నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆనందానికి కారణం అవుతున్నానా లేదంటే నా వల్ల వాళ్ళేమైనా బాధలో ఉన్నారా? ఎల్లప్పుడూ అది ఆల్ ద టైం ఇంట్రోస్పెక్షన్ చేస్తూనే ఉండాలి. am I being correct? am I giving pain to anybody? నా వల్ల ఎవరికైనా పెయిన్ వస్తుందా? we have to keep on checking. మనకి వేరే వేరే రోల్స్ ఉండొచ్చు, యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ సన్, యాజ్ ఎ am I being a source of happiness and peace for people around me? That's it. That should be the goal of our life అనమాట. సో ఇక్కడ అతను ఒక మెటీరియలిస్టిక్, అందుకోసం ఐ ఆల్వేస్ యూజ్ దిస్ వర్డ్, ఇఫ్ యు ఆర్ క్యాజువల్ ఇన్ యువర్ డీలింగ్ యూ విల్ బికమ్ ఏ క్యాజువాలిటీ. క్యాజువల్గా ఏం పర్లేదులే, ఎవరితో ఎలా అయినా మాట్లాడవచ్చులే, ఏం పర్లేదు, అతను ఏం పట్టించుకోలేను. క్యాజువల్ అయిపోతే క్యాజువాలిటీ అంటే ఐసీయూలో ఉంటారు. మనం వైష్ణవ అపరాధ చేసేసుకుంటాం, అప్పుడు మనం ఐసీయూలో ఉంటాం. వీ షుడ్ నాట్ బీ కేర్లెస్, క్యాజువల్, ఆల్వేస్ వెరీ కేర్ఫుల్. మన వర్డ్స్, మన ప్రవర్తన, మన నడవడిక, మన బిహేవియర్ చాలా పర్ఫెక్ట్గా, మైండ్ఫుల్గా. దిస్ ఇస్ కాల్డ్ మైండ్ఫుల్ కాన్షియస్ లివింగ్. అన్కాన్షియస్గా ఏదో జంతువుల్లాగా బ్రతకకూడదు. ఏదో చెప్పేసానులే, ఆ నిమిషం వచ్చింది ఆలోచన చెప్పేసాను, దాంట్లో ఏముంది, అదే అనిపించిందిలే, నో నో నో, వాట్ am I టాకింగ్, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, ఎలా ప్రవర్తిస్తున్నాను, నేను ఎవరికైనా నొప్పి కలిగిస్తున్నానా? చాలా చాలా కేర్ఫుల్గా
ఉండాలన్నమాట. సో ఇక్కడ తను ఎంత మంచిగా అనమాట చెప్తున్నారనమాట. ఓ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు కంసా, నాకు ఈ అవకాశం ఇచ్చారు. సి ఇన్ఫ్యాక్ట్ శ్రీల ప్రభుపాద ఒక క్లాస్లో హిరణ్యకశ్యపుని కూడా థ్యాంక్ యూ చెప్పారు. ఎందుకంటే ఆయన అన్నారు, హిరణ్యకశ్యపు వల్లనే కదా ఈ నరసింహస్వామి వచ్చారు. సో ఆ ఒక ప్రవచనంలో ప్రభుపాద ఆయన గురించి మాట్లాడుతూ అంటున్నారు, శ్రీమాన్ హిరణ్యకశ్యపు, శ్రీమాన్ హిరణ్యకశ్యపు ఇలా చేశారు. సి భక్తిలో ఎంత ఎక్కువ మనం ముందుకెళ్తే దాని ఒక సిమ్టమ్, అంటే కొందరు అడుగుతారు కదా, నేను భక్తిలో ముందుకెళ్తున్నానా వెనకెళ్తున్నా నాకు ఎలా తెలుస్తుంది మాతాజీ? సింపుల్ టెస్ట్ అండ్ పర్ఫెక్ట్ టెస్ట్. మీరు భక్తిలో ముందుకు వెళ్తున్నా అంటే మీకు ఎలా అనిపిస్తుందంటే అందరి వైపు మీకు కృతజ్ఞతల భావం వచ్చేస్తుంది, వెరీ గ్రేట్ఫుల్ ఫీల్ అవుతుంది, హ్యాపీ హ్యాపీ హ్యాపీ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలని అనిపిస్తుంది. అది అనిపించట్లేదంటే మనం భక్తిలో ముందుకు వెళ్ళట్లేదు, సమ్వేర్ సంథింగ్ రాంగ్ చేస్తున్నాం, ఏదో ఒక వైష్ణవ అపరాధం చేస్తున్నాం. ఎందుకంటే అలా చేయకపోతే యూ విల్ ఫీల్ సో హ్యాపీనెస్ ఫ్రమ్ ఇన్సైడ్. మీకు అనిపిస్తుంది అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి, ఇతను నా భక్తి కోసం కారణం అవుతున్నాడు, ఇతనే. నాట్ ఓన్లీ ఎవరైతే మనతో మంచిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళే కాదు, ఎవరైతే మనతో మంచిగా ప్రవర్తించలేదు, వాళ్ళు ఒక బాధ తట్టుకోలేక టెంపుల్కి వచ్చాము, వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పాలనిపిస్తుంది. ఓన్లీ ఆ రోజు తను ఇలా చేశాడని నేను ఈరోజు టెంపుల్కి రాగలేను కదా అని వాళ్ళని కూడా థ్యాంక్ యూ చెప్పాలని అనిపిస్తుంది అనమాట. రైట్. సో మెనీ పీపుల్ మస్ట్ హ్యావ్ డన్ సంథింగ్ నెగటివ్ ఇన్ అవర్ లైఫ్. దానికి మనకి విసకొచ్చేసి మేబీ మనం భగవద్గీత కొన్నాం, చలో చదువుదామని, వాళ్ళని కూడా మనం థ్యాంక్ యూ అనేది చెప్పాలి. దిస్ ఇస్ వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ అక్రూరా. అక్రూరా ఇట్స్ టెలింగ్ థ్యాంక్ యూ టు కంసా అనమాట. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ నాట్ టు బి వెరీ క్యాజువల్. మన చాయిస్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉపయోగిస్తున్నామో చాలా ఇంపార్టెంట్. నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఎలా ఒక ఊరిలో ఒక గుడ్డి ఆమె ఉంది, గుడ్డివాడు అంటారా, లైక్ బ్లైండ్ లేడీ, ఆవిడకి కనిపించదు, ముసలామె. కాకపోతే ఆవిడ ఒక చిన్న గుడిసెలో ఉంటున్నారు. అదే సమయంలో రాజుగారు ఒక ఎంటరేజ్ అంటారు కదా, అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏదో ఒక యుద్ధంకి వెళ్తున్నారు. వెళ్ళినప్పటికి ఏంటంటే ఒకరు వచ్చి దిగి ఈవిడికి ముసలామె ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమన్నారు ముసలామెకి. ఇంకొకరు వచ్చారు, తనే అమ్మ ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు. ఇంకొకరు వచ్చేసి తల్లి ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వు అని. ఆవిడ కనిపించదు, కానీ ఆవిడ ఆ నీళ్ళు పట్టుకొని ఒకరికి ఇస్తూ చెప్పారు, ఇగోండి సేనాపతి గారు నీళ్ళు, ఇగోండి మంత్రి గారు నీళ్ళు, ఇగోండి రాజుగారు నీళ్ళు. అప్పుడు వెంటనే అన్నారు, నీకు కనిపించదు కదా కళ్ళు, మళ్ళీ నువ్వెలా చెప్పగలవు అంటే అప్పుడు అన్నారు, వాళ్ళు వాడే పదాలు. ఎప్పుడైతే రాజుగారు అన్నారు తల్లి నీళ్ళిస్తావా అన్నారు, ఈవిడ ముస్లామే ఇది అన్నారు నీళ్ళిస్తావా అంటే వాళ్ళు మాట్లాడే పదాలతో నాకు తెలిసిపోయింది ఎవరు మంత్రిని, ఎవరు రాజు, ఎవరు సేనాపతి అనమాట. సో మనము జనాలతో ఎలా ప్రవర్తిస్తున్నారు, అది వాళ్ళు ఎలాంటి వాడు వాళ్ళ మీద ఆధారపడదు, మనం ఎలాంటి వాళ్ళు దాని మీద ఆధారపడి ఉంటుంది. తను ఎవరైనా ఉండొచ్చు, గొప్ప చిన్న పెద్ద, మీరు ఎలాంటి వాళ్ళు. అప్పుడు మీరు ఒక లిఫ్ట్ మ్యాన్ అయినా, ఒక లేబర్ అయినా, ఒక రిక్షావాడైనా, ఒక గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అయినా, మీరు మాట్లాడే విధానమే చాలా మధురంగా ఉంటుంది, ఎందుకంటే మీరు మంచి వాళ్ళు. సో మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నామంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ దాట్ పర్సన్, ఇట్స్ బికాస్ ఆఫ్ హూ యూ ఆర్. మీరు ఎలా ఉన్నారు, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యూ ఆర్, ఇట్ రిఫ్లెక్ట్స్. సో ఎవరికైనా మనం తెలుసుకోవాలంటే తను ఎవరితో ఎలా మాట్లాడుతున్నారంటే మనం ఆ మాట్లాడే పట్టు మనం చెప్పగలుగుతాము తన ఒక మనస్తత్వం ఎలాంటిది అనమాట. సో మనం వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలి, మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ తను చాలా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాడు. అండ్ ఇంతవరకు కంస చేసింది అన్నీ మర్చిపోయాడు. మనం ఈవెన్ ప్రహ్లాద్ మహారాజ్కి చూస్తే ప్రహ్లాద్ మహారాజ్కి ఎన్నో రకాలుగా హిరణ్యకశిపు ఇబ్బంది పెట్టాడు. ఒక్కొక్కసారి కొండ నుంచి తోసేయడము, నీళ్ళలోని ములిగేయడము. కానీ చివరి సమయంలో ఎప్పుడైతే నరసింహస్వామి అడిగారు ప్రహ్లాద్కి నీకేం కావాలంటే మా నాన్నగారిని కూడా ముక్తి ఇవ్వండి అని అన్నారు. అది ఇందాక మనం మాట్లాడింది భక్తుల ఒక స్వభావం. అలా మర్చిపోతారు, అంతగా వాళ్ళకి ఒక పగ, నాకు ఇలా చేశాడు ఇప్పుడు నా సమయం వచ్చింది, మర్చిపోయారు. అసలు ఏం చేశారు, ఓకే ఇతన్ని కూడా ముక్తి ఇచ్చేయండి అనమాట, ఆ ఒక గ్రేట్ఫుల్నెస్ అనమాట. సో ఇక్కడ ఇతను కూడా అన్నీ మర్చిపోయాడు అక్రూరుడు. ఇంతవరకు ఎంతలాగా తనకి కంస ఇబ్బంది పెట్టాడు, కానీ ఇప్పుడు కృతజ్ఞత పోన్లే. సో దట్ ఈస్ అ డివోటీ. సి మన జీవితంలో కూడా చాలా కష్టాలు వస్తాయి, మనకు కూడా ఎవరితో అయినా సంబంధం పాడవచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ నిమిషంలో మనం ఏం చేయాలంటే ఏ ఘటన అయితే జరిగింది దాన్ని మర్చిపోయి ఇంతకన్నా ముందు ఏమేం మంచిది అయ్యింది అతనితోనే అది గుర్తుపెడితే మనం అన్నీ మర్చిపోతాం. ఓ నో సో నైస్, హీ హెస్ డన్ సో మెనీ థింగ్స్ ఫర్ మీ.
ఇఫ్ యూ స్టార్ట్ కౌంటింగ్ యువర్ బ్లెస్సింగ్స్, సీ మైండ్ కౌంట్స్ ప్రాబ్లమ్స్, ఇంటెలిజెన్స్ కౌంట్స్ బ్లెస్సింగ్స్. మనసు సమస్యలు లెక్క పెట్టుకుంటుంది. కానీ ఏది కానీ మాతాజీ తను అలా మాట్లాడకూడదు కదా, ఏది కానీ మాతాజీ తను అలా చేయకూడదు కదా, అది మనసు. బుద్ధి ఏది కానీ తను ఆ రోజైతే నాకు చాలా సాయం చేశారు, ఏది కానీ తను అప్పుడైతే నాతో చాలా బాగుండాడు, ఆ పరిస్థితులు అలా ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అయితే అలా కూడా అయ్యింది. దట్ ఈస్ ఇంటెలిజెంట్ పీపుల్ అలా ఆలోచిస్తారు, అంటే ఇంటెలిజెంట్ పీపుల్, రైట్. ఎవరికైతే ఇంటెలిజెన్స్ లేదు వాళ్ళు మనసుతో ఆలోచిస్తారు, రైట్. మనసుతో ఆలోచిస్తే అప్పుడు అన్నీ పాడైపోతాయి. బుద్ధి బ్లెస్సింగ్స్ కౌంట్ చేస్తుంది, ఆశీర్వాదాలు. మనసు సమస్యలు కౌంట్ చేసుకుంటుంది అనమాట. అందుకోసం మనం మనసుకి ఎంకరేజ్ చేయకూడదు. ఎప్పుడైనా బుద్ధితో ప్రతి సిచ్యువేషన్ని, సన్నివేశాల్ని మనం ఎప్పుడు మనసుతో కాదు, దాన్ని బుద్ధితో అనలైజ్ చేసుకోవాలి. ఆయన బుద్ధి ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని చదువుతామో అది ఇంకా స్మార్ట్గా తయారవుతుందన్నమాట. సో ఇక్కడ అంటున్నారన్నమాట, ఓ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు కంసా, తన వల్ల నాకు ఇప్పుడు కృష్ణుని చూడగలుగుతాను. అండ్ ఇంకొక మాట అంటున్నారు ఇక్కడ, నేను కృష్ణుడు ఒక పాదపద్మాలు, ఒక బొటనవేలు, ఒక గోరు నుంచి వచ్చిన ఆ ఒక తేజస్సు ఏదైతే దేంతో అయితే మొత్తం ప్రపంచంలో వెలుతురు ఉంది, అలాంటి కృష్ణుడు ఒక మొత్తం శరీరాన్ని నేను చూస్తాను. ఓ నా ఒక వాట్ ఈస్ మై నా అదృష్టం చూడండి, ఎవరు బొటనవేల ఒక గోరు నుంచి వచ్చిన కాంతి కూడా అంత విలువైనది, అలాంటి ఆయనకి నేను కంప్లీట్గా చూస్తాను పైనుంచి కింద. ఓ అని చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఆయన చెప్పిన ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ మనము 64 క్వాలిటీస్ ఆఫ్ కృష్ణ చేసినప్పుడు కూడా మనం దీని గురించి మాట్లాడాము. ఎలా భగవంతుడు తేజోమయిగా ఉంటారు అండ్ ఆయన శరీరం మర్చిపోండి, కేవలం ఆయన ఒక గోరు నుంచి వచ్చిన కాంతితోని మొత్తం ప్రపంచం. సో ఇది ఎంతోమంది వైష్ణవ ఆచార్యులు వాళ్ళ భజన్లో కూడా దీనికి విశదీకరించి రాశారు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇష్టమున్న ఒక భజన సూర్దాస్ అంటారనమాట, దృఢైన చరణన కేరో భరోసో, దృఢైన చరణన కేరో, శ్రీవల్లభ నఖ చంద్ర ఛటా బినా సారో జగంధేరో. శ్రీవల్లభ నఖ చంద్ర ఛట, వల్లభ అంటే శ్రీవల్లభ అంటే కృష్ణుడు, ఆయన నఖ అంటే ఆయన గోరు, చంద్రఛట ఆయన ఒక నఖ, ఆ గోరు నుంచి వచ్చిన కాంతి లేకపోతే సారో జగ అంధేరో. సాధన और नहीं आ जग में जासो होत निवेरो, सूरदास कहे दुविध आंधड़ो, बिना मोलको केरो भरोसो, దృఢైన చరణన కేరో. ఇంగ్లీష్లో అంటున్నారు, మై ఫర్మ్ ఫేత్ ఇన్ ద లోటస్ ఫీట్ ఆఫ్ మై లార్డ్, సాధన और नहीं ఆ కలిమే. ఈ కలియుగంలో ఇంకేమో సాధనం లేదు, మీరు కేవలం భగవంతుడు ఒక చరణార వృందొక ఆశ్రయం తీసుకుంటేనే మీకు అవకాశం ఉంది, లేదంటే ఇంకేం అవకాశం లేదు. అండ్ తర్వాత సూర్దాస్ తను అంటున్నాడు, సూరదాస్ దువిధ ఆంధడు. యాక్చువల్గా నేను 2 టైప్స్ ఆఫ్ బ్లైండ్నెస్ ఉంది నాకు. ఒకటి నేను ఫిజికల్గా బ్లైండ్ ఉన్నాను, అండ్ ఒకటి నేను మెంటల్గా కూడా బ్లైండే ఉన్నాను. ఎందుకంటే నాకు ఏదైతే ఈ ప్రపంచంలో నిజమో అది నిజం కనిపించట్లేదు, నా భౌతిక విషయాలే నాకు చాలా ముఖ్యం కనిపిస్తున్నాయి. అలాంటి గుడ్డివాడు అనేది నేను. కాకపోతే నాకు ఒకటే భరోసా ఉంది, భగవంతుడు ఒక పాదపద్మాలు ఒక శరణాగతి అనమాట. సో ఇక్కడ ఆయన అంటున్నారు, ఆ పాదపద్మాలు ఏదైతే యోగిలు మునిలు ధ్యానం చేస్తారో ఆయనకి నేను ముఖాముఖి మొత్తం ఆయన్ని చూస్తానా అని ఒక ఆనందమైన ఫీల్ అవుతున్నాడు అనమాట. సో తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతామన్నమాట. నెక్స్ట్ అతను అంటున్నారు, ఓ ఇప్పుడు భగవంతుడు ఒక పాదపద్మాల గొప్పతనాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏ పాదపద్మాన్ని అయితే బ్రహ్మ శివ అంటే మనం పాడతాం కదా, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ శివ దేవతలు లక్ష్మీదేవి ఏ పాదపద్మాల్ని పూజిస్తారో నిజంగానే ఆ పాదపద్మాన్ని నేను ముట్టుకుంటానా అని తను ఆలోచిస్తున్నాను అనమాట మనసులోనే. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. మీరు భక్తుల్ని చూస్తే వాళ్ళు 2 విధాలుగా భగవంతుడిని పొగుడతారు.
ఒకటి భగవంతుడు ఒక సౌందర్యం, ఆయన ఒక మాధుర్యం, ఇంకొకటి ఆయన ఒక గొప్పతనం, స్వీట్నెస్, గ్రేట్నెస్. అండ్ స్వీట్నెస్ అండ్ గ్రేట్నెస్ రెండు కంబైన్ చేస్తే మనకు సబ్మిషన్ వస్తుంది. భగవంతుడు ఎంత మధురంగా ఉన్నారు అని ఎంత గొప్పగా ఉన్నారు, ఆ రెండు విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు కేవలం మధురం 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 ఉండిపోతే, గొప్పతనం గురించి తెలియకపోతే కొన్నాళ్ళకి తెలియదు ఏమవుతుంది, మాయ మిమ్మల్ని ఇచ్చేసుకోవచ్చు. కానీ రెండుని సమభావంగానే వింటూ ఉండాలి, స్మరణం చేస్తూ ఉండాలి. భగవంతుడు చాలా మధురంగా ఉన్నారు, కానీ ఆయన గొప్పగా కూడా ఉన్నారు. అప్పుడు మనకు ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. మొన్న నేను పూనా వెళ్ళినప్పుడు డివోటీస్ చెప్తూ ఉంటున్నారు, మాతాజీ మాతాజీ మీరు ఎల్లప్పుడు ఎందుకు ఎలా స్మైలింగ్గా ఉండగలుగుతారు, మీ లైఫ్లో ఏం ప్రాబ్లమ్స్ రాదా, మీకు ఏమీ ఉండదా, మీరు ఎప్పుడు స్మైలింగ్గా. నేను ఒకటే అన్నాను, నాకు ఈ మధ్యకాలం మొన్న టీవీ ఇంటర్వ్యూలో కూడా అడుగుతున్నారు అలా ఎలా చేయగలుగుతారు. నేను ఒకటే అన్నాను, ఎందుకు రాకూడదు, ఎందుకంటే నేను మనసులో నేను ఒక్కటే అనుకుంటాను, ఈ ప్రపంచంలో ఎవరైతే మొత్తం ప్రపంచంలో అందరికైనా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. వావ్, ఇంత గొప్ప ఫీలింగ్. కానీ నేను ఒక సీక్రెట్ మీకు చెప్తున్నారు, తను మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నారు. అండ్ ద బ్యూటిఫుల్ పార్ట్ ఈస్, ఆయన మొత్తం ప్రపంచంలో అందరికైనా గ్రేట్ ఉన్నారు, కానీ నన్ను ప్రేమించడమే కాదు, ఆయనకి నా క్షేమం గురించి ఆలోచించి తప్పే ఇంకేం పని కూడా లేదు. ఎందుకంటే ఆయన నా హృదయంలోనే ఉంటున్నారు, నా పరమాత్మ ఆయన నా గురించి ఆలోచిస్తున్నారు. మీ పరమాత్మ మీ గురించి ఆలోచిస్తున్నారు. మీ పరమాత్మ అదే ఆలోచిస్తున్నాను, నేను ఈరోజు సిద్ధార్థ్ కోసం ఏం చేయాలి, ఈరోజు అక్షయ్ కోసం నేనేం చేయాలి, రసేష్ కోసం ఏం చేయాలి. మీ పరమాత్మ మీ గురించి, నా పరమాత్మ కేవలం నా గురించి ఆలోచిస్తున్నారు. సో ఊహించండి, ఈ ప్రపంచంలో అయిన మొత్తంకైనా మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, అండ్ మీ తప్ప ఇంకేం ఆలోచించడానికి తనకి ఇంకా పని కూడా లేదు, మీ గురించి ఆలోచిస్తున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు ఆనందంగా ఉండకూడదు? మన జీవితంలో ఏం జరిగినా కూడా అది ఆయన ఒక డైరెక్షన్లోనే జరుగుతుంది. నథింగ్ కెన్ గో అవుట్ ఫ్రమ్ కృష్ణాస్ జ్యూరిస్డిక్షన్. చెడైనా మంచైనా హీస్ వాచింగ్. తను చూస్తున్నారు. అండ్ ఎప్పుడు ఎలా మనల్ని కాపాడాలి తను కాపాడుకుంటున్నారు అన్నమాట. వై షుడెంట్ వి బీ హ్యాపీ? సో ఆల్వేస్ అది చెప్పడమే కాదు, ఫీల్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, దెన్ యూ విల్ ఫీల్ సో హ్యాపీ, యూ విల్ ఫీల్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. మీకు నెగటివిటీ, దుఃఖం, డిప్రెషన్, స్ట్రెస్, యాంగర్ అలాంటి ఏమీ రాదు. యూ విల్ ఆల్వేస్ ఫీల్ వెరీ వెరీ ఎనర్జెటిక్. సేవ చేయాలని అంత హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది, ఎందుకంటే కృష్ణ లవ్స్ యూ. ఎందుకు ఆ కాలేజీలో టీనేజర్స్ మా టైంలో, ఇప్పుడు నాకు తెలియదు, పూర్వంలోనే మేము కాలేజీలో ఉన్నప్పుడు అదేదో గులాబీ పువ్వు తీసుకొని ఎవరు ఒక అమ్మాయి ప్రేమిస్తుంటే ఆ గులాబీ పువ్వులు తలవి రెక్కలు ఉంటాయి కదా, లవ్ మీ నాట్ లవ్ మీ అని చేసేసి చివరిలో ఏం మిగిలితే చూసేవారనమాట. కానీ మన కృష్ణుడితో అలా చేసే అవసరం లేదు. ఈ ఓన్లీ లవ్స్ యూ, లవ్ మీ నాట్ ఆప్షనే లేదు. అని కేవలం మిమ్మల్ని ప్రేమిస్తాడు ఆ తప్ప ఇంక తను ఏం చేయలేరు. ఈ జస్ట్ లవ్స్ యూ. సో మొత్తం అంటే మనకి గర్వంగా ఉండాలి కదా. మామూలుగా ఈ ప్రపంచంలోనే వచ్చిన ఎమ్మెల్యే ఎంపీ తెలిస్తేనే మనం అంత గొప్పగా వాళ్ళు సెల్ఫీస్ తీసుకొని ఆయన బాగా తెలుసండి, మాకు బాగా తెలియదు, ఏం సెల్ఫీ తీసుకొని ఉంటారు అంతే. కానీ కూడా అందరికీ చూపించడానికి డీపీలో పెట్టుకుంటాం, మాకు ఇంటిలాగే సంబంధం ఉన్నాయి అని అనుకుంటాం. ఈ ప్రపంచంలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ, కానీ మొత్తం విశ్వానికి ఎవరైతే సృష్టించారు, పరిపాలిస్తున్నారు, తను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. అండ్ తను మీతోనే ఉంటున్నారు 24 hours. 1 second కోసం కూడా, ఇగో రసేస్ కొంచెం అలసిపోయాను పడుకొని వస్తాను, 24 hours మీరు ఎక్కడ ఉంటే అక్కడే. కాలేజ్కి వెళ్తే కాలేజ్, టెంపుల్కి వెళ్తే టెంపుల్, ఎక్కడ బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి. ఆ బాత్రూమ్కి కూడా మిమ్మల్ని వదలరు, మీతోనే ఉంటారు. అలాంటి అవకాశం, అలాంటి అదృష్టం మనకుంది, కానీ మనకి తెలియదు. సో మనం మహామూర్ఖుల్లాగానే అలా దుఃఖంలోనే ఉంటాం, కానీ మనకు తెలియట్లేదు ఆయన మనతోనే ఉన్నారు, ఎల్లప్పుడూ ప్రతి నిమిషం మనతోనే ఉన్నారనమాట. సో కానీ అది మనకు అర్థం అవట్లేదు. సో స్వీట్నెస్, గ్రేట్నెస్, మాధుర్యం, గొప్పతనం రెండు అర్థం చేసుకుంటే మనకి భగవంతుడు ఒక శరణాగతి తీసుకోవడానికి ఒక కాన్ఫిడెన్స్ మనలో వస్తుందన్నమాట. అండ్ అఫ్కోర్స్ సో ఇక్కడ మనం కృతజ్ఞ భావం గురించి చర్చించాము. సో ఇక్కడ మళ్ళీ ఇంకా కొన్ని చాలా ఉన్నాయి, ఇంకొంచెం షార్ట్కట్లో వెళ్ళిపోదాం ఎందుకంటే టైం అయిపోతుంది. భగవంతుడు ఆయన ఒక ఫేస్ ఇలా ఉంటుంది, ఆయన ఒక నోజ్ ఇలా ఉంటుంది, ఆయన ఒక స్మైల్ ఇలా ఉంటుంది అని ఎంత విధంగా చాలా మంచిగా ఆయన మాట్లాడుతున్నారనమాట. ఆయన అలాంటి భగవంతుడిని నేను చూస్తాను, నాకు ఎంత మంచి అదృష్టం అని అంటున్నారనమాట. అండ్ తర్వాత ఇక్కడ ఒక మంచి పాయింట్ అంటున్నారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. మామూలుగా మన జీవితంలో మనం ఏం చేస్తామంటే ఎవరికైనా బెస్ట్ ఆఫ్ లక్
ఎగ్జామ్ ముందు అంటాం కదా, బెస్ట్ ఆఫ్ లక్, మంచిగా రాయి, గుడ్ లక్ అంటారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అంటారు, ఈ ప్రపంచంలో గుడ్ లక్, బ్యాడ్ లక్ అలాంటి ఏమి ఉండదు. మనం ఎప్పుడైతే భగవంతుడి గురించి చర్చిస్తామో, వింటామో, మన జీవితంలో అంత గుడ్ లక్ కింద మారిపోతుంది. ఎవరైతే భగవంతుడిని తలుచుకోవట్లేదు అంత బ్యాడ్ లక్ కింద మారిపోతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగే నిత్యం భాగవత సేవలో మనం దాని గురించి చర్చించాం. ఎవరికైనా గుర్తుందా? చాలామంది పార్టిసిపేట్ చేయట్లేదు నిత్యం భాగవత సేవలో, కానీ ఈరోజు మనం ఆ వర్డ్స్ని మెమరైజ్ చేసాం. ఏంటది? కథంచన మనం చైతన్య మహాప్రభు గురు కథంచన స్మితే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విప్రితే. మనం ఒకవేళ చేయకపోతే దాని ఆపోజిట్ అవుతుందన్నమాట. మనం చైతన్య మహాప్రభుని గుర్తు చేస్తే మన జీవితంలో అంతా చాలా డిఫికల్ట్ ఉన్నది కూడా చాలా ఈజీగా మారిపోతుంది. కానీ భగవంతుని తలుచుకోకపోతే ఈజీగా ఉన్నది కూడా డిఫికల్ట్గా మారిపోతుంది అనమాట. రైట్. సో మన నిత్యం భాగవత సేవలో చాలా రోజులు నేను సెలవు పెట్టాను. ఎందుకంటే ఊర్లు వెళ్ళడము, ఇక్కడ అక్కడ మీటింగ్లో. ఇప్పుడు మళ్ళీ నిత్యం భాగవత సేవ బ్యాక్ టు ట్రాక్ వచ్చిందనమాట. సో డివోటీస్ అందరూ నిత్యం భాగవత సేవ బ్యాక్ టు జాయిన్ చేయడం స్టార్ట్ చేయండి రెగ్యులర్గానే. ఎనీవే, సో ఇక్కడ భగవంతుడి గురించి చెప్తూ ఇంకొక 15-20 మినిట్స్లో కంప్లీట్ చేద్దామా, లేదంటే వచ్చే ఆదివారం దీన్ని కంటిన్యూ చేద్దామా? ఐ డౌట్. వాట్ ఈస్ ద డేట్? వచ్చే ఆదివారం 16. ఐఎమ్ నాట్ ష్యూర్ ఇఫ్ ఐఎమ్ హియర్ ఆర్ ఇన్ మై అప్. బట్ ఎనీవే, అయితే వచ్చే ఆదివారం కంటిన్యూ చేద్దాము. ఇంకొక 5 మినిట్స్ మాట్లాడేసి ఐ క్లోజ్ ఇట్, సో దాట్ దీన్ని స్పీడ్గా వెళ్ళకుండా మీ అందరికీ ఆసక్తికరంగానే ఉందా అక్రూరు గురించి వినాలని? ఎవరికైనా నిద్ర వచ్చేసిందా? అయితే సార్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ అక్రూరు ఒక భావాలు వినడము, అది మన అందరికీ కూడా చాలా మంచిది. మనం కూడా ఇంట్రోస్పెక్షన్ చేయొచ్చు, వాట్ లెవెల్ ఆఫ్ థింకింగ్ వీఆర్ హ్యావింగ్ అనమాట. సో ఇక్కడ గుడ్ లక్ బ్యాడ్ లక్ గురించి చెప్తూ ఫైనల్గా ఆయన అంటున్నారు, టుడే ఐ షల్ సర్టన్లీ సీ హిమ్, ద గోల్, ద స్పిరిచువల్ మాస్టర్ ఆఫ్ ది గ్రేట్ సోల్స్. సీయింగ్ హిమ్ బ్రింగ్స్ జుబిలేషన్ టు ఆల్ హూ హ్యావ్ ఐజ్, ఫర్ హీ ఈజ్ ద ట్రూ బ్యూటీ ఆఫ్ ద యూనివర్స్. సో మనం ఇది చర్చిస్తూ ఉంటే మనకి అనిపించవచ్చు, అంత ఎక్సైట్మెంట్ అక్రూర్కి ఎలా వచ్చేస్తుంది అంత కృష్ణుని చూడాలని. సో యాక్చువల్గా మనం బృందావన్ వెళ్తే మనకు ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు రావట్లేదు? వీ విల్ ఆల్సో గెట్ దట్ ఎక్సైట్మెంట్ ఇఫ్ వీ డూ లాట్ ఆఫ్ శ్రవణం అండ్ కీర్తనం. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మన హృదయంలో చాలా కల్మషాలు ఉన్నాయి, డర్ట్ ఉంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దోస్ భావాస్. బట్ మనం ఎప్పుడైతే జపం చేస్తాం కంటిన్యూస్గా, మన హార్ట్ ప్యూరిఫై అవుతుంది. ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో మన ఇంటెలిజెన్స్ ప్యూరిఫై అవుతుంది. అండ్ దెన్ ద రియల్ అటాచ్మెంట్ ఏదైతే ఆ సోల్కి పరమాత్మతో, ఆత్మకి పరమాత్మతో ఉంటుంది, అది అవేకన్ అవుతుంది అనమాట. అండ్ నాట్ ఓన్లీ బృందావన్ వెళ్ళినప్పుడే కాదు, మనం ఆదివారం టెంపుల్కి వచ్చినప్పుడు కూడా ఆ ఒక ఉత్సాహం మనసులో ఉంచాలి. చాలా మన ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మనం కూడా అక్రూర భావంలో ఉండాలి. నేను ఈరోజు టెంపుల్కి వెళ్తాను, డివోటీస్ని చూస్తాను, వీక్ అంతా మెటీరియలిస్టిక్ పీపుల్తో పనిచేస్తున్నాను, ఎవరు మొహం మీద తిలక్ ఉండదు, కంటి ఉండదు, సమ్ ఎలక్షన్స్ మాటలు, మూవీస్ మాటలు, ప్రాపర్టీస్, రియల్ ఎస్టేట్ మాటలు, అలాంటి ముచ్చట్లే ఉంటాయి. కానీ నేను ఇప్పుడు టెంపుల్కి వెళ్తాను, డివోటీస్ని చూస్తాను, ఎవరైతే తిలక్ ధరించి ఉంటారో, కంటి వేసుకుని ఉంటారో, ప్రసాదం తింటాను, రాధాదామోదర్ని చూస్తాను, రాధాదామోదర్ చూసి నేను ప్రణామం చేసుకుంటాను, రాధాదామోదర్ని ప్రణామం చేస్తాను, జగన్నాథ్ బలదేవ్ సుభద్రని ప్రణామం చేస్తాను, ప్రభుపాద్ని ప్రణామం చేస్తాను, డివోటీస్కి ప్రణామం చేస్తాను. నేను డివోటీస్ చేతి పట్టుకొని హారతిలో నృత్యం చేస్తాను, హారతి పాడతాను, హరే కృష్ణ మహామంత్ర పాడతాను. సో ఆ ఒక ఆనందంతో వెళ్ళాలి. ఇన్ఫ్యాక్ట్ నేను చాలాసార్లు డివోటీస్తో చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా టెంపుల్కి వస్తే షుడ్ నెవర్ కమ్ ఎంప్టీ హ్యాండ్. ఎందుకు? దానికి వెనక ఒక రీజన్ ఉంది. వెన్ యూ కమ్, మీరు మామూలుగా ఈ రోజుల్లో కాదు కానీ పూర్వంలోనే ఆ హస్బెండ్స్ ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఒక ఫ్లవరు, చిన్న మళ్ళీ దే విల్ బ్రింగ్ సమ్ ఫ్లవర్ ఫర్ దర్ వైఫ్ హెడ్. ఇప్పుడు ఆ రోజులు పోయాయి. ఐమ్ టాకింగ్ అబౌట్ 25-30 years. ఆ ఒక మెడిటేషన్లో, ఐ విల్ గో అండ్ గివ్, మై వైఫ్ విల్ బికమ్ సో హ్యాపీ, ఐ బ్రాట్ ఏ ఫ్లవర్ ఫర్ హర్. ఆ భావంలో వెళ్తున్నారు. అలానే దట్ కైండ్ ఆఫ్ భావం షుడ్ కమ్ ఫర్ కృష్ణ. ఐ బాట్ దిస్ ఫ్లవర్స్, కృష్ణుడి కోసం నేను దండ తీసుకున్నాను. రాధాదామోదర్ విల్ బి సో హ్యాపీ, రాధాదామోదర్ విల్ వేర్ దిస్ ఫ్లవర్స్. అలా ఫ్లవర్ అయినా ఫ్రూట్ అయినా, ఐఎమ్ టేకింగ్ దిస్ యాపిల్,
రాధా దామోదర్ విల్ ఈట్ దిస్ యాపిల్. ఎనీ ఫ్రెష్ ఫ్రూట్ వచ్చింది మార్కెట్లో, వీ ఇమీడియట్లీ బై మన ఫ్యామిలీ కోసం. ఇమీడియట్లీ డిడ్ ఐ ఆఫర్ ఇట్ టు రాధా దామోదర్? ఐ విల్ సెండ్ ఇట్ టు రాధా దామోదర్. ఓ దిస్ స్వీట్ ఈస్ వెరీ నైస్, షేర్ ఇట్ విత్ రాధా దామోదర్. సో మనం ఎప్పుడైనా వచ్చినప్పటికి ఇట్ డజంట్ హ్యావ్ టు బీ కాస్ట్లీ, బట్ సంథింగ్ దట్ విల్ కీప్ యూ ఇన్ దట్ మెడిటేషన్. మీ ఇంట్లో నుంచి టెంపుల్ వరకు డ్రైవ్ చేసినప్పుడు మీరు ఆ ఆలోచనలో ఉండే అవకాశం మీకు దొరుకుతుంది. అది పెద్ద విలువైన వస్తువు అక్కర్లేదు, ఏమీ లేకపోయినా ఒక బంతిమాల అయినా ఒక యాపిల్ అయినా, కానీ దాన్ని అలా పట్టుకొని ఇది నేను ఇస్తాను, రాధా దామోదర్కి నేను ఇస్తాను అని ఆ భావంతో మనం వెళ్తే మొత్తం ఒక స్టోరీ చెప్పేసి ముగిస్తాను. మీ అందరికీ చాలాసార్లు కథ చెప్పాను, మర్చిపోయి ఉంటారో ఏంటో. అదే యుధిష్ఠిరు అశ్వమేధ యజ్ఞ చేసినప్పటికీ ఆ యజ్ఞం ఫలితం అయిందా లేదా ఎలా తెలుస్తుందంటే, వాళ్ళొక భవనం ముందు పెద్ద గంట ఉంది, అదే దానికి మాట అది మోగాలన్నమాట, కానీ అది మోగట్లేదు. ఎక్కడ తప్పు చేశానా అంటే, మేము తప్పు చేయలేదు రాజుగారు, అందరికీ బాగా భోజనం పెట్టారు, అంత చాలా బాగానే జరిగింది అంటే, కానీ మళ్ళీ ఎందుకు ఇది మోగలేడు? అప్పుడు వాళ్ళు మొత్తం అందరూ సాధువుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా మీరు భోజనం చేశారంటే, అప్పుడు ఎవరో ఒకరు అన్నారు, ఆ సాధువు ఒకడు ఉన్నాడా, తను తినలేదు. వెంటనే వీళ్ళు వెళ్ళి కాలు మీద పడారు, రండి మీరు భోజనం తీసుకోండి అంటే, నేను రాను, యుధిష్ఠిరికి రమ్మనండి. అప్పుడు వెళ్ళనే యుధిష్ఠిర మహారాజు వెళ్ళారు. అది చెప్పండి అంటే, నువ్వు నాకు 100 అశ్వమేధ యజ్ఞ తాలూకు ఫలితాన్ని ఇస్తే నేను ఇస్తాను స్వామీజీ, కానీ ప్రస్తుతం నేను మొదటి యాగం చేస్తున్నాను, ఈ మొదటి యాగమే పూర్తి అవ్వలేదు, ఎందుకంటే మీరు రాలేదు, మీరు వచ్చి నాకు ఆశీర్వాదం ఇస్తే ఇది కంప్లీట్ అవుతుంది. అలా 100 చేసిన తర్వాత దాని ఫలితాన్ని మీకు ఇచ్చేస్తాను, ఇప్పుడు ఇస్తేనే వస్తాను, కానీ నేను చెయ్యలేదు, అది నా సమస్య కాదు, ఇస్తే వస్తాను. ఇదేంటి ఇస్తే వస్తానంటారు, ఇది పూర్తి అవ్వట్లేదు. అర్థం అవ్వక రాత్రి పగలు పడుకోలేకపోతున్నాడు. చివరికి ద్రౌపది జాలేసి, ఏంటయ్యింది మీకు, ఎందుకంత ఇది అంటే మొత్తం స్టోరీ చెప్పారు, ఎందుకు ఎంత టెన్షన్ పడిపోతున్నారంటే, అప్పుడు ద్రౌపది అనింది, అంతేనా, రేపే తీసుకొచ్చేస్తాను. ద్రౌపది వెళ్ళారు, ఆయన తీసుకొచ్చేసి భోజనం పెట్టేశారు. యుధిష్ఠిర మహారాజు అన్నారు, అది ఎలా చేసేసాం, నేను చెప్పినప్పుడు వినలేదు. ఆవిడన్నారు, నేను వెళ్ళినప్పుడు కూడా అలానే అన్నారు, నేను వెళ్ళి చెప్తే అన్నారు 100 అశ్వమేధ యజ్ఞ తాలూకా ఫలితాన్ని ఇస్తేనే వస్తాను. అప్పుడు నేను అన్నాను, స్వామీజీ మీకు తెలియదా, శాస్త్రంలో రాసి ఉంది, ఎప్పుడైతే మన ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మనసులో అనుకున్నాం అనుకోండి, ఓహో నేను ఈరోజు స్వామీజీని చూస్తాను, స్వామీజీకి దండం పెడతాను, అలా ఎవరైతే అలా ఆలోచించి ఇంట్లో నుంచి అడుగు బయటికి పెడితే ప్రతి అడుగుకి 1,000,000 అశ్వమేధ యజ్ఞ తాలూకా ఫలితం వస్తుంది కదా అని. సో అది హిందీలో ఉంది, సంత్ మిలన్ కో జాయియే త్యజే మాన్ అపమాన్ ఎక పగ ఆగే ధరే కోటిన్ యజ్ఞ సమాన్. ఎవరైతే మనం ఒకటి ఓటిని చూడడానికి వెళ్తున్నామో, త్యజే మాన్ అపమాన్, అవమానమా ఇది అలాంటి అన్ని భావనలు వదిలేసి చాలా మంచి మనసుతో వెళ్తాము, నేను ఈరోజు సాధుని చూస్తాను, నేను సాధుకి నమస్కారం పెడతాను అని ఆలోచించి వస్తే ఎక్క పగ్గ ఒక్క కాలు అడుగు ముందుకు పెడితే 1,000,000 యజ్ఞ సమాన్. సో మీరు ఊహించండి. సో ఎవ్రీ సండే మీరు ఎప్పుడైతే టెంపుల్కి వస్తారో ఆ ఒక మూడ్లో రావాలి, హడావడిగా కాదు, కార్ తాళాలు ఎక్కడ ఉన్నాయి, ఏంటి లేట్ అయిపోతుంది, ఇప్పటికే మన ఒక రకమైన మూడ్లో ఉంటాము, నా బ్యాగ్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, అది ముందే ఒక 10 minutes ముందు రెడీ అయిపోయి హ్యాపీగా హస్బెండ్ అండ్ వైఫ్ కార్లో మంచిగా హరే కృష్ణ మహామంత్రం పెట్టుకొని మంచి ఏదైనా ఒక ఫ్రూట్స్ కొనేసి లేదంటే ఫ్రిడ్జ్లో నుంచి ఏదైనా తీసుకొని మంచి భావంలోనే వెళ్ళాలన్నమాట. నేను ఈరోజు వెళ్తున్నాను, రాధా దామోదర్ ప్రణామం చేస్తాను, డివోటీస్కి ప్రణామం చేస్తాను. ఆ భావంలో మీరు ఒక్కొక్క అడుగు పెడితే మీరు 1,000,000 అశ్వమేధ తాలూకా యాగాలు ఒక ఫలితం మీకు వస్తుంది, ఫ్రీ. మీరు ఒక పైసా ఖర్చు చేయలేదు అనమాట. సో ఆ భావంలో మంచిగా ఉత్సాహంగా టెంపుల్కి రావాలి. ఇది చెప్పి ఇక్కడే ముగిస్తాను. వచ్చే ఆదివారం 50% మేబీ నేను మాయాపూర్లో ఉంటాను, లేదంటే మేబీ ఇక్కడే ఉంటే తప్పకుండా మన క్లాస్ కొనసాగిద్దాము. అండ్ తప్పకుండా అక్రూర్ని బృందావన్ తీసుకెళ్దాం. మనం మధ్య దారిలో దాన్ని వదిలేసాము, వచ్చే ఆదివారం దాన్ని బృందావన్ చేర్పిద్దాం. ఇక్కడ ముగిస్తాను. జగద్గురు శిలా ప్రభుపాదకి జయ.